ఎన్బి అంటే నేనేమి అల్లా టప్ప అరటికాయ బజ్జీ కాదమ్మా, మిరపకాయ బజ్జీ. పోలీసులకు లంచం, అధికారులకు లంచం. పేద ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరు లేరు. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ ఇంకా కరప్షన్ చేస్తా ఉన్నారు. దొంగ సార అమ్మేవాడు, ఎర్రమట్టి అమ్మేవాడు, గుళ్ళ అమ్మేవాడు, దోపిడీ చేసేవాడు. ఇప్పుడు మీరు ఒక పార్టీ అనుకోండి సార్, ఇప్పుడు ఒక 2 ఫ్రీ బీస్ ఏదో ఒకటి ఇచ్చారు అనుకోండి, నేను 4 ఇస్తాను. అదే మీరు దాన్ని చూసి మీరు 6 ఇస్తా ఉన్నారు. ఇచ్చేసి అందరూ కలిపి ఈ రాష్ట్రాన్నో, ఈ సమాజాన్నో, ఈ దేశాన్నో సర్వనాశనం చేసి వెళ్ళిపోతారు. ఆ పవర్ అనేది కంపల్సరీ నా దగ్గరే ఉండాలి, అది ఉంటే నేను బతకగలను అనే విధంగా ఉన్నారు సార్. రౌడీలు లీడర్లు, వీళ్ళు రౌడీలు లీడర్ అయ్యేది పక్కన విషయం అది, కానీ వాళ్ళ వెనకాల జనాలు తిరుగుతున్నారు చూడండి. మొత్తం బూతులు మాట్లాడకపోతే తప్పు సార్, అది ఇప్పుడున్న రాజకీయ నాయకులు. వాడిని వీడు బూతులు తిట్టేది, వీడిని వాడు బూతులు తిట్టేది, తొడదట్టేది, సవాళ్ళు చేసేది, వచ్చి ఇసుక రాళ్ళు రప్పలు అమ్ముకునేది. ఇట్లా గంజాయి బ్యాచ్ రాజకీయాల్లో వస్తారండి. ఎందుకు సార్ స్వాతంత్రం అనేది? ఇది వేస్ట్ అండి. అంటే వీళ్ళు మా కమ్యూనిటీ, సో నీకు ఈ కమ్యూనిటీ కాబట్టి నువ్వు అక్కడ నిలబడు, మీ వాళ్ళు ఉన్నారు, నీకు ఓట్లు వేస్తారు. భారతదేశంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది కుల రాజకీయాలే. అంటే కత్తి పట్టినవాడు కత్తి వీటుకు చస్తాడు. ప్రతి పార్టీ కూడా డబ్బుండేవాడికి టికెట్ ఇచ్చే సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి నాశనం అయిపోయింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేస్తానండి, ఎంత ఖర్చు పెడుతున్నారు సార్? ఎమ్మెల్యే అంటే 30 నుంచి 50 కోట్లు ఖర్చు, ఎంపీ అయితే 100 నుంచి 200 కోట్లు ఖర్చు. ఒక ఓటుకు 70,000 అండి. కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ పెట్టే ప్రెజర్కి ర్యాంక్స్ అనేసి వాళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఎంసెట్ ఫెయిల్ అయినోడు ఎంసెట్ కోచింగ్ ఇస్తాడు, కోచింగ్ సెంటర్లో ఫెయిల్ అయినాడు వాడు పెద్ద కోచ్ అంటాడు. ఐఏఎస్ కాలేని వాడు ఐఏఎస్ కోచింగ్ ఇస్తే ఇది మన దేశ దౌర్భాగ్యం. మానసిక ఒత్తిళ్ళు, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీ లేదా సైకోసిస్ ఇలా పోసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూల్స్. మేము సైకాలజిస్టులు బాగుపడడానికి లేదా సైకాలజిస్టుల డిమాండ్ పెరగడానికి కార్పొరేట్ కాలేజీలే కారణం అంట. నమస్తే సార్, సుధాకర్ రెడ్డి గారు. నమస్తే రమణ. మీరు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు అండ్ సైకాలజిస్ట్గా కూడా ఉన్నారు. సో ఈ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు ఓకే అంటే నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకేం ఇబ్బంది లేదు కదా? ఏం ఇబ్బంది లేదండి. ఓకే సార్, మీరు అది ఇచ్చారు కాబట్టి ఓకే, హామీ ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు జనరల్గా స్టార్ట్ చేస్తే సార్, ఇప్పుడు స్టూడెంట్సే ఉన్నారు అనుకోండి సార్, మీరు ఒక సైకాలజిస్ట్ కాబట్టి అడుగుతా ఉన్నాను వాళ్ళ మైండ్ ఎలాగ ఉంటుంది అనేసి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ పెట్టే ప్రెజర్కి ర్యాంక్స్ అనేసి వాళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. మీరు చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే చాలా దగ్గర జరిగింది, నేను ఆ ప్రైవేట్ స్కూల్స్ పేరు చెప్పడం లేదు, చాలా దగ్గర జరిగింది ఇది. సో దాన్ని మీకు వాళ్ళ మైండ్ సెట్ ఎలాగ ఉంటుంది సార్? అది ఇది మన దురదృష్టం ఏమంటే మన వ్యవస్థల్లో అక్రమ సంపాదన పరులు, చదువు చాము లేని వాళ్ళు కూడా, అంటే ఉత్తములు ఉండొచ్చు కదా, ఇలాంటి వాళ్ళు కూడా వ్యాపార రంగంలోకి వచ్చేస్తున్నారు. ఆ వ్యాపార దృక్పథంతో స్కూళ్ళు కాలేజీలు పెడుతున్నారు. వాళ్ళకి ర్యాంకులు సాధించడమే లక్ష్యం తప్ప పరిపూర్ణమైన సమగ్రమైన వ్యక్తి వికాసాన్ని పట్టించుకోరు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే కోళ్ళ ఫారంలో కోళ్ళని ఎలాగైతే పొదిగిస్తారో వాళ్ళు గుడ్లు కావాలి. కోడికి రెక్కలు కదిలినా కదలకపోయినా గుడ్డు పెడితే చాలు, మేత పెడతారు. ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ విద్య అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఉండాలి కదా, కానీ ఇలాగా ఎక్కువ మనీ తీసుకుంటున్నారు, ప్రెజర్ పెడుతున్నారు మళ్ళీ దానికి అనేసి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది తప్పు అండి. అంటే చట్టంలో అలా ఉంటాయి. ఎక్కడ కూడా సమాజానికి సేవ చేయాలి, సమాజ హితం కోరి పెట్టే స్కూల్స్ ఎక్కడన్నా ఉంటే 1, 2 లేదా ఒక 5% ఉండొచ్చేమో. వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదన కోసం వస్తారు. ఇక్కడ మీకు అందరికి కూడా అర్థం కావాల్సింది, చాలామంది స్కూళ్ళు కాలేజీల్లో క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఉన్నారు. ఎంసెట్ ఫెయిల్ అయినోడు ఎంసెట్ కోచింగ్ ఇస్తాడు, కోచింగ్ సెంటర్లో ఫెయిల్ అయినాడు వాడు పెద్ద కోచ్ అంటాడు. ఐఏఎస్ కాలేని వాడు ఐఏఎస్ కోచింగ్ ఇస్తే ఇది మన దేశ దౌర్భాగ్యం. సార్ ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుందాం సార్.
ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో వెల్ క్వాలిఫైడ్ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తుంటారు, పాస్ అయ్యేసి కొంచెం అన్నీ కరెక్ట్గా వాళ్ళ టీచర్స్ వస్తారు. కానీ ఇప్పుడు ఉండే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ గవర్నమెంట్ స్కూల్కి పంపించలేకపోతున్నారు. ఇది భ్రమ అండి, భ్రమ. అంటే నేను అందరికి చెప్తాను, మీకు ఉదాహరణకు చెప్తాను. నాకు మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయిని ఇంటర్మీడియట్, డిగ్రీ ఇక్కడే ఎస్వి జూనియర్ కాలేజీలో, ఎస్వి డిగ్రీ కాలేజీలో చదివించాను. ఈరోజు వాడు ఇంటర్నేషనల్ ఫేమ్ అండి. ఐఐఎంలో చదివాడు. తర్వాత ఇప్పటికి ఒక 25 దేశాలు తిరిగాడు. నేను అప్పటి నుంచి అందరికీ చెప్తున్నా, చదువు అనేది ప్యాసివ్ ప్రాసెస్ కాదు, యాక్టివ్ ప్రాసెస్. నీకు ఆసక్తి ఉంటే చదువు వస్తుంది, నీకు ఆసక్తి లేకపోతే చదువు వచ్చే ప్రశ్నే లేదు. ఇప్పుడు తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎలాగుందంటే, ఇప్పుడు లేనివాడే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు అనే విధంగా మారిపోయింది. అంటే ఒక ప్రెస్టేజ్ కోసం గవర్నమెంట్ స్కూల్కి పంపించడం లేదు, వాళ్ళు ప్రైవేట్ స్కూల్నే చూసుకుంటారు. ఎంత చిన్న ఊరైనా కూడా కానివ్వండి, జస్ట్ ఒక ఇల్లు లాగా తీసుకునేసి ప్రైవేట్ స్కూల్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు వాటికన్నిటికీ లైసెన్స్ ఇచ్చేది గవర్నమెంటే కదా. గవర్నమెంటే. ఇది వ్యవస్థల్లో మీకు ముందే చెప్పాను, వ్యవస్థలో ఉన్న లోపాలు. కరెక్ట్గా చట్టబద్ధంగా అయితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 5% స్కూల్స్ కాలేజీలు కూడా ఉండవు. 95% చట్ట వ్యతిరేకంగా. వాళ్ళకు ప్లే గ్రౌండ్లు ఉండవు, చుట్టూ తిరగడానికి స్పేస్ ఉండదు, గాలి వెలుతురు ఉండదు. దాదాపుగా కొట్టాలంటాం, మన పశువులు మేపే కొట్టాలలాగా చేసి. ఇప్పుడు అలా చేస్తుంటేనే వాళ్ళ బ్రెయిన్ కూడా అక్కడ ఆగిపోతుంది కదా. వాళ్ళకు ఆహ్లాదకరమైన ఏమంటారు, ఆ ప్రదేశం అనేది ఉండదు కదా వాళ్ళకి. అప్పుడు బ్రెయిన్ ఆగిపోతుంది కదా. మానసిక ఎదుగుదలకి శారీరక సామర్థ్యం, పోషక ఆహారం, మెదడుకు విశ్రాంతి, ఆక్సిజన్ అవసరం అండి. ఇవి లేవు ఇప్పుడు. మీరు చూడండి పిల్లలు. నేను నిన్నెక్కడో ఒక అబ్బాయి చూస్తే, ఇతను ఇంటర్ అని చెప్తే, ఇతను ఇంటరా, ఇంత పెద్దోడుగా ఉన్నాడండి. మా రోజుల్లో అంత పెద్దోళ్ళు ఉండి ఇప్పుడు అంతా మరుగుజ్జులుగా తయారైపోతుంది. తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, మీ పిల్లల్ని సమర్థులుగా తయారు చేయండి. మీకేమనుకో చెప్తాను, ఎక్కువ మానసిక రుగ్మతలు వచ్చేవాళ్ళు, మానసిక ఒత్తిళ్ళు, డిప్రెషను, సూసైడల్ టెండెన్సీ లేదా సైకోసిస్ ఇలా పోసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ అనడానికి ఇంకా ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్. మేము సైకాలజిస్టులు బాగుపడడానికి లేదా సైకాలజిస్టుల డిమాండ్ పెరగడానికి కార్పొరేట్ కాలేజీలే కారణం అండి. ఏ కర్మ అంటే వాళ్ళకి అర్థం కాదు. చదువు ఎన్ని గంటలు చదువుతావంటే, ఎన్ని గంటలు చదివితే బుర్రకెక్క. ఎవడైనా వివేకానందుడికి కూడా, ఆయన ఏకసంతాగ్రహం మన పుస్తకాల్లో చదివాం, ఒక అర్ధ గంట కంటే మించి యాక్టివ్గా మెదడు పనిచేయదండి. గ్రాస్పింగ్ కెపాసిటీ స్లో అవుతుంటుంది. ఆయనకి ఇంకొక అరగంట లేదా 2 గంటల వరకు ఉండదు. ఆ తర్వాత పడిపోతాయి, గ్రాఫ్ పడిపోతుంది. అర్థం కాదు, అర్థం చేసుకోలేము, మనసులో నిక్షిప్తం చేయలేము. ఇలాంటి చదువుల వల్ల ఏమవుతుందంటే మరుగుజ్జులు అయిపోతున్నారండి, మానసిక మరుగుజ్జులు. ఇప్పుడు అందరికి కూడా పెద్ద సమస్యలు ఉందండి. మీరు చూడండి, అంటే ఎవరన్నా అంటే మళ్ళీ ఆ వృత్తిలో దైన విమర్శ కోసం చేయలేదు. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లక్షల్లో జీతం తీసుకున్న వాళ్ళు సంసారాలు సరిగా లేక కొట్లాడి విడిపోతున్నారు. పిల్లల పుట్టక IVF సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారండి. ఈ తిరుపతిలో కృత్రిమంగా పిల్లలు పుట్టించే హాస్పిటల్లో 10-15 ఉన్నాయండి. సహజ సిద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఇలా జరుగుతున్నాయంటే అర్థం చేసుకుంది. శారీరకంగా మరుగుజ్జులు అయిపోయారు, మానసికంగా వాళ్ళకి ఏం లేదండి. అదేదో ఒకటి నేర్పిస్తాను అది కొట్టుకుంటే అనడం తప్ప. ఓకే సార్, ఇప్పుడు అదనే కాదు, ఇప్పుడు పిల్లల గురించి వచ్చేసరికి ఇప్పుడు సెల్ ఫోన్ అడిక్షన్ అనేది ఇవి బాగా అయిపోయింది. అందుకని లోకేష్ గారు కూడా 16 కన్నా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి అవి సోషల్ మీడియా అవి బ్యాన్ చేస్తామని చెప్పారు. సో దానివల్ల ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా పిల్లల్లో? ఇప్పుడు ఒక పిల్లవాళ్ళు, యంగ్స్టర్స్ ఎవరైనా, నేను కూడా ఆ వయసు నుంచి వచ్చాను, నాడీ వ్యవస్థ ఎదుగుతున్నప్పుడు నరాలు వాడికి అలా ఇలా చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఎగరాలి, దూకాలి, ఏదో అనిపిస్తున్న వాడిని ఎంతసేపు బల్ల దగ్గర కూర్చోబెట్టి పుస్తకం చదువుతూ ఉంటే స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఆ ఒత్తిడి నుంచి అధిగమించడం కోసం సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నాడు.
ఆ సెల్ ఫోన్లు అడిక్ట్ అయిన పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్ళి వాడికి ఇష్టం వచ్చిన ఆట ఆడించండి, సెల్ ఫోన్ ఇసిరడ పడేసి పరిగెత్తిపోయి ఆడతారు. మనం ఆడుకోనివ్వము, పాడుకోనివ్వము, సరదాలు లేవు, షికారు లేక సెల్ చూడక సస్తాడా అంటే ఇది నిషేధం చేయడం మంచిదే. లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. కొన్ని దేశాల్లో అయితే క్రీడా అవకాశాలు లేని స్కూళ్ళు మూసేస్తే తప్ప ఈ అడిక్షన్ పోదండి. నేను సైకాలజిస్ట్గా చెప్తాను. మీరు ఉన్నారండి, మీరు నేను ఏ కాలక్షేపం లేకుండా ఒంటరిగా ఒకే చోట కూర్చొని ఉండగలమా? లేదు సార్, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంటే తీసుకొని రావాలి ఇనిషియేటివ్స్ అంతా. కానీ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అని కాదు, ప్రైవేట్ స్కూల్స్కి ఈజీగా ఇచ్చేస్తున్నారు, పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. ఒక వీధికి ఒక ప్రైవేట్ స్కూల్ లాగా అయిపోయింది. పల్లెటూరులో కూడా నేను చెప్తున్నా, ఓన్లీ సిటీస్లో కాదు. సో అది గవర్నమెంట్ కదా తీసుకొని రావాలి. ఇప్పుడు ఏంది, గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలి పిల్లల్ని. సో అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్కి ఇవ్వడం వల్ల ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు కదా. ఇది వ్యవస్థల్లో వచ్చిన లోపం, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపం. ఏ ప్రభుత్వం అన్నా అంటే ఇప్పుడే మనం ఒక ప్రభుత్వం కదా, ఈ ప్రైవేట్ కాలేజీలు ఇప్పుడు ప్రభుత్వం అనగా ఎప్పటి నుంచో వచ్చాయి. ప్రభుత్వం ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత మౌలిక వసతులు కల్పించడం, శాంతి భద్రతలు కాపాడడం, సంక్షేమ కార్యక్రమాలు చూడడం, అభివృద్ధికి పునాదులు వేయడం చేయాలి. ఏమైంది ఇప్పుడు? స్కూల్స్ కాలేజీలు విస్మరించాం. అర్థమైందా? ఎక్కువ ఉచితాలు పంచుకోవాలి, ఓట్లు కావాలి. ఈ ఉచితాలు ఇవ్వాలంటే ఆ డబ్బంతా కూడా ఉచితాలకు ఇస్తే స్కూల్కి హాస్పిటల్కి పెట్టలేం. అందుకని పరోక్షంగా ప్రైవేటు పరం చేశారు. చాలామంది అనుకుంటుంటారు, మీరు ఇందాక అన్నట్టు ప్రైవేటు కాలేజీల్లో మంచి మార్కులు వస్తున్నాయి, ప్రభుత్వ కాలేజీలోనూ విద్యా సంస్థలు ఎందుకు మార్కులు రాలేదనేది ఎక్కువ మంది ఏమంటే, ఇప్పుడు నేను ఒక దగ్గర విన్నాను, తెలంగాణలో ఇది నేను ఒక దగ్గర విన్నాను. ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన పిల్లలకి ఒకవేళ వాళ్ళకి 100 వచ్చినా -8 మార్క్స్ తీసేస్తున్నారు. డైరెక్ట్గా సిస్టమ్ని అలా బిల్డ్ చేశారు. ప్రైవేట్ స్కూల్ పిల్లలకి 92 వచ్చినా 100 వచ్చే విధంగా దాని సిస్టమ్ని బిల్డ్ చేస్తారు. అది నాకు తెలియదు. కానీ నాకు ఈ విద్యా వ్యవస్థల మీద పరిపూర్ణమైన అవగాహనతో చెప్తాను. ఎవరిని విమర్శించడానికి చెప్పడం లేదు. నాకు ఒక స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్ ఉంది. నేను అది 10 ఏళ్ల క్రితం లీజ్కి ఇచ్చాను. నేను ఎల్కేజీ నుంచి పీజీ వరకు పాఠాలు చెప్పాను. ప్రైవేటు విద్యా సంస్థలు ఎలా చేస్తాయో నాకు తెలుసండి. ఇవన్నీ ఆరోపణలు చేస్తే చాలామంది జైళ్ళలో ఉండాలి. డిఈఓలు విద్యా చూసి రాయిస్తారండి. దానికెందుకు మళ్ళీ కంప్యూటర్లో మేనేజ్ చేసేది? చూసి రాయిస్తారు. చాలా మొన్న కూడా తిరుపతిలో ఒక సంస్థలు, చాలామంది ఇప్పుడు ప్రైవేటు సంస్థలు లేదా కోచింగ్ సెంటర్లు లేదా కాలేజీ సెంటర్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు పిల్లల్ని అక్కడి నుంచే ట్రైన్ చేస్తున్నారా అంటే వాళ్ళ బ్రెయిన్ ఎదగనీయకుండా? మీకు చెప్తాను చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఒక డిప్లొమాలు డిగ్రీలు అన్నీ ఒక 12 ఉన్నాయి. 5 పీజీలు ఒకే క్వశ్చన్ రాశాను నేను. 5 పీజీల్లో ఎంబీఏలో రాశాను, సోషియాలజీ రాశాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రాశాను, పబ్లిక్ రిలేషన్స్లో రాశాను. ఒకే క్వశ్చన్. మీరు ఆశ్చర్యపోతే అంటే ఇంకొక క్వశ్చన్ ఇవ్వలేదా? మన దేశంలో దౌర్భాగ్యం ఏమంటే కొత్తగా ప్రశ్నలు ఇచ్చేది ఉండదు. ఒక 3 క్వశ్చన్లు పేపర్లు ఎడబెట్టుకొని అది ఇది మార్చి ఇచ్చేస్తారు. అవే క్వశ్చన్లు. ప్రైవేటు కాలేజీల వాళ్ళకి ఏ క్వశ్చన్లు వస్తాయో తెలుసండి, అవి చదివిస్తే పాస్ అవుతాం. సరే సార్, ఇప్పుడు కాలేజెస్ స్టూడెంట్స్ గురించి వదిలేండి. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కదా సార్, కరప్షన్ అనేది ఆగడం లేదు ఎక్కడ కూడా. వాళ్ళకి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా ఏ పేద ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరు లేరు. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ ఇంకా కరప్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మెంటాలిటీ ఎంత అసలు? చెప్తాను సరదాగా. మీకు అందరికి తెలుసు, గల్లా అరుణ్ కుమార్ గారు తెలుసు కదా మీకు? తెలుసు. వాళ్ళ నాన్నగారు రాజగోపాల్ నాయుడు గారు ఎమ్మెల్సీ చేశారు, లోక్సభ చేసి ఇవన్నీ ఎంపీ అన్నీ చేశారు. నేను 83లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను పుత్తూరులో. నన్ను ఒకసారి ఆయన అందరిని అంటాడు, అన్న నీకు ఖర్చు ఎంత అయింది అని అన్నాడు. అన్న 70,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టాను. అంత డబ్బు పెట్టావన్నా? నేను 270 రూపాయలతో ఎమ్మెల్సీ అయ్యాను అన్నాడు.
ఏందన్నా 270 అయితే ఎమ్మెల్సీ ఎలా అంటే ఏముందన్నా అన్ని ఆ ఊరికి బస్సు ఎక్కడం వాళ్ళ దిగడం రాత్రి ఎవరింటి అంటే సర్పంచ్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ వాళ్ళని అడగడం వాళ్ళ ఇంట్లో తినడం పడుకోవడం దానికి డబ్బు ఎందుకు అని అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అప్పటి నుంచి ఉన్నాయి. పాత రోజుల్లో ఆయన రాజగోపాల్ నాయుడు గారు మీకు చాలామందికి తెలుసు హవాయి చెప్పులు వేసుకుని తపోవనం అనే ఒక స్కూల్ ఉందండి, అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉంటాడు. నేను వెళ్ళి అన్నా నాకు కలెక్టర్ ఆఫీస్లో పని ఆయన అప్పుడు రిక్షాలు గుర్రపు బండ్లు అవి ఏమొద్దు నడిచి ఒక 2 కిలోమీటర్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చేవారు. ఈరోజు అలాంటి లీడర్లు లేరు. ఆ రోజుల్లో నేను బాగా లాయర్ కాకపోతే రాజకీయాల్లో చేయలేమో అని నేను లా ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు ఎల్ఎల్బి బెంగళూరులో చదివితే ఇక్కడ పోటీ చేశాను. లా చదవకపోతే రాజకీయాలకు పనికిరానేమో అనుకుని చదివాను. అయితే దొంగ సార అమ్మేవాడు, ఎర్రమట్టి అమ్మేవాడు, గొల్ల అమ్మేవాడు, దోపిడీ చేసేవాడు, భూ కబ్జాదారుడు, 1000 కోట్లు సంపాదించే డబ్బుతో ఓట్లు కొనడే రాజకీయాలు ఎప్పుడైతే ప్రవేశించాయో రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు ఈ చిన్న చిన్న అదేనా ప్రతి పార్టీ కూడా డబ్బుండేవాడికి టికెట్ ఇచ్చే సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి నాశనం అయిపోయింది. వ్యవస్థలు నాశనం అయిపోయాయి. వీడు ఎమ్మెల్యే అవుతాడు, దోచుకుంటాడు, లేదా వీడు మంత్రి అవుతాడు. మా రోజుల్లో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒకసారి ఒక బాబుల్ రెడ్డి గారు అని ఉండేవాడు, ఆయన రాజ్యసభ చేసేది. నేను ఒక హోటల్లో రూమ్ పెడితే వద్దన్నాడు. రాజకీయ నాయకుడు హోటల్లో ఉండకూడదు సుధాకర్ రెడ్డి, నేను గెస్ట్ హౌస్ నేరుగా చిత్తూరు ఆర్ఎల్బి గెస్ట్ హౌస్లో ఉందామని అక్కడ ఉన్నాడు. ఆయన ఆ రోజు నేను రికమెండేషన్ లెటర్ తీసుకుంటానన్నా తిరుమల దర్శనానికి, నో లీడర్ రికమెండేషన్లు అవసరం లేదు మనం పోదాం అని మామూలుగా వచ్చాడు. ఆయన ఆ రోజుల్లో ఒక కేసుకు ₹1,00,000 తీసుకున్నాడు. ఈ రోజు లీడర్లు స్టార్ హోటల్ కావాలి, మందులు కావాలి, చిందులు వేయాలి. ఏందండి వీళ్ళందరూ ఏమైతే వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు వ్యాపార ధోరణితో వచ్చేసారు. మీకు ఇక్కడ చెప్పాలి, చాలామంది ఇప్పుడు పబ్లిక్ రిలేషన్స్ అని చిరునవ్వులు నవ్వుతారు, ప్లాస్టిక్ నవ్వులని. వ్యాపార దృక్పథంతో ఉన్నవాడు నవ్వుతాడు, బాగున్నారా అని. వాడికి మనస్ఫూర్తిగా రాదు వ్యాపారం జరిగే వరకే. అలా కాకుండా హృదయం నుంచి నవ్వగలిగేవాడు, మనసు నుంచి సేవ చేయాలనుకున్నవాడు రాజకీయాలు వచ్చి పరిస్థితి భారతదేశంలో అన్ని పార్టీల్లో ఈ రోజుల్లో కనీసం 90% ఇలాంటి వాళ్ళే ఉన్నారు. దురదృష్టం అది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఆ టైంలో ఎంత అవుతా ఉండింది అమౌంట్ అనేసి ఒక ఎమ్మెల్యేకి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేస్తానండి, ఎంత ఖర్చు పెడుతున్నారు సార్? ఎమ్మెల్యే అంటే 30 నుంచి 50 కోట్లు ఖర్చు, ఎంపీ అయితే 100 నుంచి 200 కోట్లు ఖర్చు చేసే దురదృష్టం. మీకు అంతెందుకండి, నిన్న తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఓటుకు 70,000 ఇచ్చాడు, అతనే 200 ఓట్లతో గెలిచాడు. ఒక ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా 8 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది. అది క్లియరెన్స్ లేకపోతే ఎన్ఓసి ఎవరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇంకా కొద్ది ఖర్చు పెట్టి 20 కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయింది. మరొక ఆమె బీజేపీ ఆమె ఇంటింటికి ఏడ్చింది, అన్నా నాకు ఓటు అన్నా అన్నా అని ఓడిపోయింది. బీఆర్ఎస్ఎల్లో ఒక అమ్మాయి కానిస్టేబుల్ భార్య పోటీ, బీఆర్ఎస్ అంటే అది ప్రతిపక్షం, ఈ కానిస్టేబుల్ ప్రచారం చేస్తున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అతను సస్పెండ్ చేస్తే ఆమె గెలిచింది. చూసారా? అంటే ఒక ఓటుకు 70,000 అండి. ఎక్కడ తిరుపతిలో అయినా అంతే, తిరుపతిలో 2-3 వేలు. నేను కూడా చూసాను సార్. ఇప్పుడు తెలంగాణ వాటి దాంట్లోనే ఇప్పుడు ఊర్లో సర్పంచ్ ఉంటారు కదా, ఆ ఎన్నికలకి 50 lakhs 60 lakhs అనేసి పాడుకుంటున్నారు. అంటే సింగిల్గా పోటీ చేసేదానికి ఎవరు అపోజిషన్ రాకుండా నేను 50 lakhs ఇస్తాను 60 lakhs ఇస్తాను ఈ ఊరికి అనేసి ఓన్గా గెలిచేస్తున్నారు అలాగే. సో అది ఎప్పుడు మారుతుంది సార్ ఇలాంటివన్నీ? ఇప్పట్లో మారదు అంటే మనం అలవాటు పడిపోయినాం, జనాలు అలవాటు పడిపోయారు. ఓటు వేయను అనేసి కూడా జనాలు చెప్తారు. అలవాటు ఇద్దరి దగ్గరే తీసుకోవాలి. వాడికి లేకపోతే సాయంత్రం నిద్ర పడదు, వాడికి క్వార్టర్ బిర్యానీ, వాడికి చెమచెమలు ఆడతాడు. ఎలక్షన్ వచ్చింది అంటే దురదృష్టం ఏమంటే అండి, ఇలాంటి లీడర్లు రావడం వల్ల గ్రామాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు నేను కూడా రాజకీయాల్లో ఉన్నా బ్రదర్, మీకు చెప్తాను. నేనేమి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయలేమని చెప్పను. నేను మా నాన్న యునానిమస్ సర్పంచ్ మా ఊరికి 37 ఏళ్ళు, మా కుటుంబ సభ్యులు, మా చిన్నాత, మా చిన్నాయన, నా భార్య కూడా. నా భార్యకి నామినేషన్ ఫీజులు తప్ప టీ కూడా డబ్బు ఇవ్వకుండా ఏకగ్రీవంగా గెలిచాను. నా జీవితంలో ఇప్పుడు కూడా నన్ను అందరూ పిసినారంటుంటారు. నేను ₹1 ఖర్చు పెట్టకుండా
రాజకీయాలు. ₹1 అంటే ఇప్పుడు ఛార్జీలు అవి కదా. మీరు చెప్పింది బాగానే ఉంది సార్. ఇప్పుడు మీరు పెట్టలేదు, కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఆ పవర్ లేకపోతే బతకలేమనే అలాగా అన్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పవర్ కోసమే ఏమేమో చేస్తున్నారు. ఇప్పుడు మందు పంచినా, లేకపోతే డబ్బులు ఇచ్చినా, లేకపోతే ఇంకొకరిని ఏదన్నా చేసినా కూడా ఆ పవర్ అనేది కంపల్సరీ నా దగ్గరే ఉండాలి, అది ఉంటే నేను బతకగలను అనే విధంగా ఉన్నారు సార్. దీనికి రీజన్ ఏమంటే వ్యక్తిత్వ లోపం అండి. పవర్ ఏముంది, తొక్కలో పవరు. ఏమవుతావు నువ్వు మంత్రి అయితే? ముఖ్యమంత్రి అయితే ఏమవుతాయి? ముఖ్యమంత్రి నేను చాలామంది చూసిన దిక్కులేని ముఖ్యమంత్రులు చూశాను, దిక్కులేని మంత్రులు చూశాను, ప్రసాదాలు అమ్ముకుంటున్న మంత్రులు చూశాను. అన్న వాళ్ళందరూ ఒకప్పుడు రౌడీలు కూడా బాగా ఇప్పుడు అయిపోయారు కదా. రౌడీలు లీడర్లు. ఇది చెప్తే చాలా ఉంది. వీళ్ళు రౌడీలు లీడర్ అయ్యేది పక్కన విషయం అది, కానీ వాళ్ళ వెనకాల జనాలు తిరుగుతున్నారు చూడండి మొత్తం ఫ్రాడ్. నేను మీరేమనుకోద్దండి, ఒక పార్టీ మీటింగ్కి వెళ్ళాను నేను సైకాలజిస్ట్గా ఉన్నప్పుడు. మొత్తము వీళ్ళు ఏంటంటే గంజాయి బ్యాచ్ వాళ్ళే. అంటే మళ్ళీ ఏమన్నా ఎవరో కొడతారు, జుట్టు ఎట్టు పెంచుకుని ఇట్లా వాడు కుచ్చు టోపి, ఈ ఈత చెట్లు ఉంటాయి చూడు, ఇట్లా కట్ చేసేది, ఇట్లా తిప్పేది. ఇట్లా గంజాయి బ్యాచ్ రాజకీయాల్లో వస్తారండి. గంజాయి బ్యాచ్ రాజకీయ కార్యకర్తల జైళ్ళలో ఉండేవాళ్ళు. వీళ్ళు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని వీళ్ళు పలకలు రాసి పెట్టాల్సిన వాళ్ళు రాజకీయ కార్యకర్తలైతే, దోపిడీదారులు రాజకీయ నాయకులైతే సమాజం ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళు కూడా ఆ పార్టీలో ఎందుకు ఉంటున్నారంటే, ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో అయినా ఉంటారు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఒక పార్టీ గెలిచినాక ఆ పార్టీలోకి షిఫ్ట్ అవుతారు, ఇంకొక పార్టీ గెలిచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు ఆ గంజాయి అంటున్నారు కదా చెప్తున్నా, ఆ గంజాయిలో పట్టుకున్నారు అనుకోండి పోలీసులు, వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తారు మమ్మల్ని విడిపోయింది అనేసి. సో అలాగా లీడర్స్ కూడా వీళ్ళే మాకు బలం అనుకునేసి వాళ్ళని విడిపిస్తా ఉన్నారు బయటికి, ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాం. అవును, ఇది బ్రదర్ అంటే మీరు పిల్లోడు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నాకు 70 ఏళ్ళు కాబట్టి నేను 13 ఏళ్ళ నుంచే రాజకీయాల్లో ఉన్నాను కొద్దిగా యాక్టివ్గా. ఆ రోజుల్లో నిబద్ధత సిద్ధాంతమో ఏదైనా లేదా కులం కోసమో ఊరి కోసమో రాజకీయాలు చేసేవాళ్ళు, లేదా ఉద్యమాలు చేసేవాళ్ళు యువత. ఇప్పుడు యువత దిగజారిపోయి ఒకడేమో పుస్తకాలు పురుగు అవుతారు, మిగతా వాళ్ళు వీధులు తిరుగుతారు. వీధులు తిరిగి వాడికి అమ్మా నాన్నని పట్టించుకోరు, సాయంత్రం అయితే తాగేది తిరిగేది. ఈ బ్యాచ్ అంతా పొలిటికల్ పొల్యూషన్ ఎక్కువైపోయిందండి. అంటే మనం జల కాలుష్యం, వాయు కాలుష్యం అన్నట్టు రాజకీయ కాలుష్యం నాశనం చేస్తుంది భారతదేశాన్ని. లేకపోతే ఏముందండి, ఒక్క నిమిషం ఉండండి. సిపాయిల తిరుగుబాటు చేసే రోజుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి కొంగుకు బిడ్డను కట్టుకొని కత్తెత్తి యుద్ధం చేసే రోజుల్లో ₹1 విలువ $2 సమానం. $2 ఇస్తే తప్ప ₹1 రాదు. స్వాతంత్రం వచ్చినప్పుడు $1 ఈక్వల్. 1947లో మనకు రిపబ్లిక్ డే 50లో వచ్చినప్పుడు $2 $1. ఈరోజు 91 రూపాయలు ఇస్తే తప్ప $1 రాదు. ఎంత పతనం కావడానికి రీజన్ చెప్పండి? పరదేశీ పాలనలో కూడా నిలబడ్డ రూపాయి మన పరిపాలనలో అట్టడుక్కు పడిపోయిందంటే రాజకీయ కాలుష్యం, రాజకీయ అవినీతి, రాజకీయ పెద్ద పదాలు వద్దు కానీ ఎంత ఘోరంగా ఉందో మీలాంటి యువకులు ఆలోచించి సరిదిద్దకపోతే సర్వనాశనం అయిపోతుంది ఈ దేశం. ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఉండే ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు బూతులు మాట్లాడకపోతే తప్పు సార్. అది ఇప్పుడున్న రాజకీయ నాయకులు వచ్చేసి ఏదంటే అది ఒక క్రాస్ లైన్ ఉంటుంది, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అంటే బయట వాళ్ళు చూసి కొంతమంది ఇన్స్పిరేషన్ అవుతారు. అలాంటి వాళ్ళు బయటకు వచ్చేసి ఎలాగంటే అలాగ మాట్లాడేస్తున్నారు, ఒక లిమిట్ని దాటేసి వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం కానీ అన్ని పార్టీల్లో ఉన్నారు సార్. ఇది అన్ని పార్టీల్లో ఉన్నారు. అలాగే ఎందుకు అంత దిగజారడం ఎందుకు అసలు? ఇక 2 చెప్తానండి. ఒకటి, సంస్కారహీనులు, విచ్ఛిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వికృత సంస్కృతిని అలవాటు చేసుకున్న వాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసనపరులు రాజకీయాల్లో ఉంటే వాడికి బూతులు తప్ప ఏమొస్తుంది? ఇప్పుడు నేను క్వార్టర్ వేసాను అనుకో అంట. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడితేనే మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది సార్.
ఇప్పుడు మీ వెనకాల జనాలు వస్తారు, అలాగే రాజకీయ నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనేం బూతులు మీరు మాట్లాడలేదు. బూతులు మాట్లాడడం లేదు అంటే మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు నేను అలాగే మాట్లాడితేనే ఇప్పుడు అలాగే మాట్లాడుతూ ఉన్నారు, అలాగే మాట్లాడితేనే వీళ్ళ వెనకాల జనాలు, వాళ్ళకి ఎందుకు అంత జనాలకి అంత పిచ్చి? అదే ఇది మీకు చెప్తాను, వ్యూస్ రావాలండి. ఇప్పుడు ప్రయోగం ఇప్పుడు వ్యూస్ కోసం చేస్తున్నా రాజకీయ నాయకులు. అది అంతే, అది బూతులు తిడితే అంత షేర్ చేస్తారు, ఓహో వ్యూస్ వస్తాయి అన్న. నీకు 5 లక్షలు 10 లక్షలు, మీకు ఒక చెప్తాను, ఒక చిన్న ఆర్టికల్ రాస్తే నేను ఈ కుటుంబ సంబంధాల మీద వారంలో 17 లక్షల మంది చదివారండి. ఈరోజు చాలామంది అంటున్నారు రీడబిలిటీ తగ్గిపోయింది, చదివేవాళ్ళేరండి. నా ఆర్టికల్ నా ఫేస్బుక్లో చూడండి, 17 లక్షల మంది చదివారు. మీరు ఈ బూతులు తిట్టాల్సిన పని లేదండి. వీళ్ళందరూ కూడా కుసంస్కారాలు వచ్చి బూతులు ఎందుకండి, అందంగా చెప్తే వినరా, అద్భుతంగా ఉంటారు. మీరు ఒక గడగడ పద్యం పాడండి. ఇప్పుడు వాళ్ళని చూస్తే వీళ్ళందరూ నేర్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు బయట కూడా ఇప్పుడు ఎవరన్నా ఒక నాయకుడు మాట్లాడారు అనుకోండి, ఇంకా ఆపోజిట్ బ్యాచ్ కింద ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు వెళ్ళేసి అంటే కొన్ని చెప్పుకోలేని బూతులన్నీ కామెంట్స్లో పెట్టడం, బయట తిట్టడము. అవును అవును, ఆ రెస్పెక్ట్ అనేది పొలిటీషియన్కి, మనం పరిపాలించే వాళ్ళకి అది లేదు. ఇప్పుడు బూతులు మాట్లాడేవాడు ఒక ప్రవర్తన లోపంతో ఉన్నవాడు. నేను చెప్తే నిజమండి, ఖచ్చితంగా బూతులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు వ్యసన పరులు అయి ఉంటారు, మందన్న తాగేవాళ్ళు అయి ఉంటారు, గంజాయి లేదా ఏదైనా డ్రగ్స్ వాడేవాళ్ళు, విచ్ఛిన్న కుటుంబం నుంచి వచ్చి ఉంటారు. మీకు అర్థమైంది కదండి. ఇది నేను సైకాలజిస్ట్, ఒక వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడంటే కుటుంబ నేపథ్యం, పెంపక లోపం, మానసిక రుగ్మతల ప్రధాన కారణం అండి. మనం అనుకుంటుంటాం మానసిక రుగ్మత అంటే ప్రవర్తన లోపం మానసిక సమస్య, ఆలోచనలో తేడా ఉంటే మానసిక సమస్య, రుగ్మతలు ఉంటే మానసిక సమస్య, వ్యక్తిత్వ లోపం ఉంటే మానసిక సమస్య. వీళ్ళు సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు, విచ్ఛిన్నకరంగా మాట్లాడిన చేష్టలు చేసే వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిత్వాలు బాగలేవని అర్థం చేసుకొని అలాంటి వాళ్ళని రాజకీయ పార్టీలు పక్కన పెట్టకపోతే సమాజం నాశనం అయిపోతుంది. సార్ అదే సార్ మీరు ఏం చెప్తున్నారు అంటే, అలాంటి వాళ్ళను అంటే వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు కదా వీళ్ళు అంటున్నాను నేను. ఇప్పుడు ఉన్న వాళ్ళు తీసేయలేరు, వాళ్ళకు భయం, ఎందుకంటే ఇంకో క్యాండిడేట్ ఆ ఊళ్ళో దొరకడు అనేసి. అది ఎలాగని అనుకోండి, ఒక రౌడీ దొరకడనో లేకపోతే ఇంకొక చేసే వాళ్ళు దొరకడనో, అలాగ భయం, వాళ్ళని తీసేయలేకపోతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తిట్టేది చూసి వీళ్ళు జనాలు కూడా అలాగే మాట్లాడరు. ఇప్పుడు చిన్నపిల్లలే ఉన్నారు అనుకోండి సార్, ఇంట్లో టీవీ పెట్టుంటారు, పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు, వాళ్ళని చూసి ఆ చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కదా. అవునండి, ఇప్పుడు చాలామంది భ్రమలో ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్తాను. రోషయ్య గారు ఉన్నారండి, ఆయన చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతుంటాడు. ముఖ్యమంత్రి స్థాయి వరకు, వైశ్యాస నుంచి ముఖ్యమంత్రి కావడం అసాధ్యం ఈ రాష్ట్రంలో, ఎందుకంటే క్యాస్ట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా మాట్లాడి ఇద్దరు కేంద్ర స్థాయికి వెళ్ళి కేంద్ర మంత్రులు అయ్యారు. జైపాల్ రెడ్డి గారు చనిపోయారు, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి కూడా అయ్యారు. వెంకయ్య నాయుడు గారు ఇక్కడ ఒకసారి ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, ఆ తర్వాత ఓడిపోయాడు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభకు అవుతూ ఎదిగాడు. కేవలం మాటలతోనే రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు, జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యారు, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి. ఈ ముగ్గురితో నాకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయండి బాగా. నేను వెంకయ్య నాయుడు గారు ఏబీవీపీ, నేను కూడా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ చేశాను. మా అన్న వాళ్ళిద్దరు రూమ్మేట్స్, అలా ఫ్రెండ్షిప్తో చెప్తా. వీళ్ళంతా లీడర్లుగా బూతులు మాట్లాడినాడు ఎవడో లీడర్ కాడండి, రాసుకోండి. బూతులు మాట్లాడేవాడు తాత్కాలికంగా ప్రయోజనం పొందొచ్చేమో కానీ ఆ బూతుగాళ్ళ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, అగ్ర నాయకులకు చెడ్డ పేరు. ఒక్క పనికి మాలిన వాడి వల్ల, ఇప్పుడు మీ ఇంట్లో ఆడాడ ఎలుక చచ్చిపోయి ఉంటుందండి, ఆ వాసన ఇల్లంతా వస్తుందా రాదా? మీరు సెంటు గింటు ఏదోదో పెర్ఫ్యూమ్స్ అన్న స్ప్రే చేయండి, అది తగ్గితేనే మళ్ళీ కంపు వస్తుంది. ఈ కంపు గాళ్ళని బూతుగాళ్ళని పక్కన పెట్టకపోతే అగ్ర నాయకులు తిరస్కరింపబడతారు, సమాజంలో ద్రోహులుగా నిలదీయబడతారు. ఇప్పుడు టీడీపీకి ఏమన్నా మీరు అడ్వైస్ ఇచ్చారు సార్? నేను ఇది టీడీపీ, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కదా, ఇది వేరండి. నేను మీకు ముందే చెప్పాను, దయచేసి రాజకీయాలకు దీనికి చెప్పాను. ఇది వేరండి, నేను చెప్పేది వ్యవస్థ అండి. ఇప్పుడు ఈ మున్సిపల్ కాలువ పక్కన పోతుంటే మీరు పోయినా కంపు వస్తుంది, ముఖ్యమంత్రి వచ్చినా కంపు వస్తుంది, ప్రధానమంత్రి వస్తే కూడా కంపు వస్తుంది. ఎవడైనా కంపే.
కంపు ఎక్కడి నుంచి వస్తుందని చెప్తున్నా. ఎవరైనా నేనైతే చెప్తానండి, ఎవరికైనా చెప్తా. నేను అసలు మీకు చాలామంది నన్ను గర్విష్టి, అహంకారి, మమ్మల్ని క్యార్ చేయడం అంటుంటాడు. నేను క్యార్ చేయను. వాడి చదువు సాములేనోడు బూతులు తిట్టేవాడిని నా పక్కన పెట్టుకుంటానా. మీకు ఉదాహరణ చెప్తారు, ఏమనుకోకండి. నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒక నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నాను. నాకు భాస్కర్ గారని అప్పుడు ఎస్ఐ ఇక్కడ భవానీ నగర్లో ఉంటాడు. ఆయన మా ఇంటికి వచ్చి, సార్ మీకు చాలా మంచి పేరుంది, మొత్తం రౌడీ షీటర్ల మధ్య కూర్చొని మీరు నిన్న నిరాహార దీక్షలో పాల్గొంటే బాధగా ఉందని. అవునా, వాళ్ళు రౌడీ షీటర్స్? అవును సార్, నేను పెనుమూరు నుంచి వచ్చాను, మాది పెనుమూరు, నాకు తెలియదు అప్పుడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ రౌడీ షీటర్స్ పక్కన నేను కూర్చోలేదు. వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, పదవుల్లో అనుభవించారు. నేను ఒక చదువుకుని సంస్కారవంతుని ఒక రౌడీ షీటరు లేదా అసాంఘిక ప్రవృత్తి కలిగిన వాడు వాడి పక్కన కూర్చుని నేను రాజకీయం మాట్లాడితే నాకెందుకండి ఆ చదువు? డిగ్రీలు చింపి పడేయాల. అందుకని ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ ఇప్పుడు అంటే మీరు చెప్పింది రౌడీయిజం ఇవి చెప్పారు కదా, కానీ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఉంది సార్, కులం సార్. ఇప్పుడు కుల రాజకీయాలు అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని వచ్చినా కూడా, రూల్స్ ఎన్ని వచ్చినా లేకపోతే ఏదే వచ్చినా కూడా కుల రాజకీయం అంటే వీళ్ళు మా కమ్యూనిటీ, సో నీకు ఈ కమ్యూనిటీ కాబట్టి నువ్వు అక్కడ నిలబడు, మీ వాళ్ళు ఉన్నారు నీకు ఓట్లు వేస్తారు. సో మీరు అంటున్నారు కదా అందరూ ఒకటే అనేసి, కానీ మళ్ళీ ఎందుకు కుల రాజకీయాలు తీసుకొని వస్తారు? భారతదేశంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది కుల రాజకీయాలండి. నేను ఈ రోజు నుంచి కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది చాలా దౌర్భాగ్యం అండి, దౌర్భాగ్యం. గుణం చూసి ఓట్లేనంత కాలం, కులం చూసి ఓట్లేసి అంతకాలం ఈ దేశం అభివృద్ధి సహజంగా అభివృద్ధి చెందుతుందండి. చాలామంది అనుకోండి ఈ రోడ్లు ఎట్లా వచ్చాయి, ఇంటర్నెట్, ఇవన్నీ ప్రకృతి పరంగా జరిగే అభివృద్ధి వేరు, ప్రత్యేకంగా జరిగే అభివృద్ధి లేదు భారతదేశంలో. ఎందుకు లేదంటే వాడికి ఆలోచించాడు. మీరు చూడండి, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏం మాట్లాడాలండి. నేను ఎమ్మెల్యే అయితే నా నియోజకవర్గంలో ఈ అవకాశం ఉంది, ఇండస్ట్రీ పెట్టండి, ఈ రోడ్డు వేయండి, లేకపోతే అక్కడ ఒక కాలేజీ పెట్టండి, లేకపోతే అక్కడ సమస్యలు ఉన్నాయని కాకుండా వాడిని వీడు బూతులు తిట్టేది, వీడిని వాడు బూతులు తిట్టేది, తొడదట్టేది, సవాళ్ళు చేసేది, వచ్చి ఇసుక రాళ్ళు రప్పలు అమ్ముకునేది. ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటే వానికి మళ్ళీ కులం చూసేస్తారు. నా కులమోడు దొంగ అయితే కూడా నేను ఓటేస్తానన్న దౌర్భాగ్యమైన మానసిక స్థితి భారతదేశ రాజకీయాలకి కలంకము, లేదా అవరోధము, అరిష్టం కూడా అండి. సరే సార్, ఇప్పుడు ఇవన్నీ మారాలంటే ఇప్పుడు జనాల చేతుల్లో లేదు, లేకపోతే ఒక మీడియం రేంజ్ నాయకుల్లో కూడా లేదు. ఇప్పుడు ఒక సీఎంఓ లేకపోతే పిఎంఓ ఇలాంటి పెద్ద పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు స్కూల్ స్టేజ్ నుంచే ఇవన్నీ మార్చచ్చు కదా ఒక్కొక్క స్టెప్స్గా. కానీ చిన్నపిల్లలు స్కూల్లో ఒక ఫామ్లో కూడా ఖచ్చితంగా క్యాస్ట్ రాయాల్సి వస్తూ ఉంది. అంటే వీళ్ళు క్యాస్ట్ అనేసి చిన్నప్పుడు స్కూల్ చేరే ఫామ్స్లోనే రాపిచ్చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. అది తెలియకుండా మీరు చేయొచ్చు కదా. అంటే ఇది వ్యవస్థలో కులం పేరు రాసినంత మాత్రాన కుల విద్వేషాలు ఉండమని కదా. అంటే మనం చెప్తాను, ఉదాహరణ కులం తీసేద్దాం, పక్కన పెట్టేద్దాం, ప్రొఫెషన్ రాస్తాం. ఇప్పుడు ఎవరినో ఒక బిడ్డని చేర్పిస్తే తెలియాలి కదా, కేటగరైజ్ చేయాలి. మీ ప్రొఫెషన్ అంటే స్వీపర్ అని రాస్తుంది, నీ ప్రొఫెషన్ అంటే మా నాన్న లెక్చరర్ అని రాస్తుంది, లేదా ఇట్లా. ఆ వృత్తులని పాతకాలంలో కులాలని వృత్తులు, ఆ వృత్తుల్ని మనం గుర్తు పెట్టుకోవడానికి పెట్టా. అంత మాత్రాన మా రోజుల్లో లేదండి. మేము చిన్నప్పుడు మా ఊర్లో నేను అందరినీ వరుసలు పెట్టి పిలిచాను. అన్ని కులాలలో ఉంటాం కదా, నేను రెడ్లనే కాదు మిగతా కులాలను కూడా మామాగీమని పిలుస్తుంటాం. మా ఊర్లో పెనుమూరులో కమ్మాస్ ఉన్నారు, వాళ్ళని కూడా నేను వరుసలు పెట్టి పల్లెటూరులో అంతే కామన్ సార్. పల్లెటూరులో అనేది కామన్. ఇది కులము రాశారు కాబట్టి నా కులతత్వం ఉండేదని తప్పండి. జనంలో లేదు సార్, అది వాళ్ళ మనసులోంచి తీసేయాలనే దృక్పథం మారాలి. నేను భారతీయుడిని, నేను ఈ సమాజంలో ఒక వ్యక్తిని, ఈ సమాజం బాగుపడితే అందులో నేను కూడా బాగుపడతాను. సమాజం విచ్ఛిన్నమైతే ఆ విచ్ఛిన్నకరమైన పరిస్థితులు నన్ను కూడా ముంచేస్తాయన్న దృష్టికోణం అభివృద్ధి చెందాలి. అందుకనే పాత రోజుల్లో స్కూల్లో నీతి కథలు చెప్పేవాళ్ళు, మోరల్ పీరియడ్ ఒకటి ఉండేది. ఇప్పుడు
మహాభారతం అని చెప్పి దుర్యోధుడు ఎందుకు చెడిపాడు, దుశ్శాసుడు ఎందుకు చెడిపాడు, కీచకుడు ఎందుకు చెడిపాడు, లేకపోతే మా రామాయణంలో రావణాసురుడు ఏమయ్యాడు, ఇవన్నీ చెప్పగలిగితే ఓహో తప్పులు చేసిన వాళ్ళకి పతనం తప్పదు, సత్ప్రవర్తన ఉన్నవాడికి విజయం తప్పదు అనేది తెలుస్తుందండి. మన వ్యవస్థలు నాశనం చేసి మరుగుజ్జులను తయారు చేసే, మీరు అన్నట్టు కార్పొరేట్ స్కూళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరన్నా కార్పొరేట్ స్కూల్ వాళ్ళు బాధపడచ్చు, అయ్యా నాకు కూడా స్కూల్ నాకు తెలుసాను. సామాజిక స్పృహ లేకుండా నేను కార్పొరేట్ స్కూల్ అంటే ఏమన్నా బిజినెస్ వ్యాపారమయ్యా, సమాజాన్ని నాశనం చేస్తారా? సార్ మీరు ఇంకొకటి చెప్పారు సార్, ఇప్పుడు దానివల్ల ఏమి ఉండదు అనేసి. కానీ ఇంకొకటి మెయిన్ సార్, ఇది చాలా మంది తప్పు పడవచ్చు. ఇప్పుడు ఏ కాస్ట్ అని ఇప్పుడు మీరే అనుకోండి సార్, లాస్ట్ రెడ్డి అని పెట్టుకుంటారు, లేకపోతే ఇంకొకరు నాయుడు అని పెట్టుకుంటారు, ఇంకొకరు సంథింగ్ పెట్టుకుంటారు, మల్టిపుల్గా ఉన్నాయి. ఇవి ఎందుకు సార్? అప్పుడు ఇవి వాళ్ళలో ఉంది సార్, మనసులో ఉంది. ఇప్పుడు ఊర్లో అనేది తీసుకోండి, జనరల్గా చెప్తాను, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను. ఊర్లో ఎలా ఉంటుందంటే మామ, బాబాయ్, అన్నయ్య అందరూ పిలుచుకుంటాను సార్. కానీ అనేది ఒక డిఫరెన్స్ అనేది ఉంది సార్ ఖచ్చితంగా. ఎక్స్పీరియన్స్ని బట్టి, అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. ఒక డిఫరెన్స్ అయితే లోపల చిన్న లైన్ అయినా ఖచ్చితంగా ఉంది సార్. మీరు చెప్పి నాకు అర్థమైంది. నేను అనేది స్పృహ, నేనే అనేది అహంకారం, నాకే అనేది స్వార్థం. నేను రెడ్డి స్పృహ, ఇదొక కులం లేదా ఒక విభాగం, ఏదో ఒకటి స్వీపరు లేదా ఆఫీసరు లేదా లెక్చరర్ అన్నట్టు. నేనే గొప్ప, రెడ్డే గొప్ప అనుకోవడం అహంకారం. కొన్ని మీటింగ్స్లో కూడా చూశాను సార్, సంథింగ్ రెడ్డి అనేసి. మీరు అదే చెప్తా. నేను ఒకడు పులి బొమ్మ వేశాడు, ఏరా అన్న నేను రెడ్డి పులి అని. ఒరే దరిద్రుడా, ఈ ఊర్లో భూ కబ్జాలు చేసేవాళ్ళు రెడ్లు తిరుపతిలో లేదా? భూ కబ్జాలు చేసే రెడ్లు లేరా? జోబు దొంగలు రెడ్లు లేరా? మెల్లో చైన్లు దొంగతనం చేసే రెడ్లు లేరా? తార్చే రెడ్లు లేరా? దొంగలు లేరా? తాగుపోతులు లేరా? వీళ్ళంతా పులులు అనేది వ్యక్తిత్వం రా. ఇంకొకసారి నా దగ్గర వచ్చి రెడ్డి పులి అంటే తోలు ఇట్లా చెప్పానండి. ఏమి రెడ్డిరా నువ్వు? రెడ్డి అంటే నువ్వు లేదు సార్. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. కొందరు ఎలా చేశారంటే దీన్ని వేరే వాళ్ళు పోయడానికి కూడా చూస్తున్నారు, రుద్దడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఒక లేడీ సార్, ఒక జర్నలిస్ట్ సంథింగ్ ఎవరో సంక్రాంతి అంటే కమ్మవారి పండగ అనేసి ఒక రీల్ లాగా చేసి, అది ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి అండ్ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది సార్. మీరు ఒక సైకాలజీ దురదృష్టం ఏమంటే కులం ఏం లేదండి. మీరు నేను అంటే కులాలకి కొద్ది ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో చెప్తా, మనం మాట్లాడుకోవాలి. ఎక్కువ ఇప్పుడు రెడ్లు, కమ్మ వాళ్ళు ఎక్కువగా వ్యవసాయ ఆధారంగా బతికేవాళ్ళు, ఇంకా మిగతా వృత్తులు వాళ్ళు పనులు చేసుకుంటూ బతికేవాళ్ళు, ఇంకొంతమంది వ్యాపార దృక్పథంతో బతికేవాళ్ళు. అన్ని వర్గాలు కూడా వ్యవసాయం మీద ఆధారపడేవాడు చుట్టూ చేరి బతికేవాడు. అర్థమైందా? లాజిక్ అర్థం అంటే వ్యవసాయం వాడు ఏ పని చేసేవాడని వాడు ఆ రోజు బియ్యము, వడ్లు, రాగులో, సజ్జలో తెచ్చి తినాలి. అందుకని వ్యవసాయం చేస్తున్న కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డామినేషన్ ఉండేది సమాజంలో. అందుకని వాళ్ళు కొద్ది ఎదిగారు, రాజకీయాల్లో వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయిందండి. ఇప్పుడు ఎవడు వ్యవసాయం చేసే పెద్ద కులాలు లేదు, లేకపోతే అన్ని కులాలు మిక్స్ అయిపోయాం. ఇప్పుడేం ఇబ్బంది లేదు. అయితే కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఏదో పెద్ద కులంలో పుట్టినట్టుగా, నేను మీకు ఏమనుకోతే, నిన్ననే ఒక రెడ్డి యువకుడు అబ్బాయి ఫోన్ చేసి, అన్న రెడ్లల్లో చాలా వరస్ట్ బిహేవియర్ అవుతుంది, ఇంకేదో అమ్మాయిలు పెళ్ళిళ్ళు వాటి మీద చెప్తే సారీ బ్రదర్, కులాన్ని ఆధారంగా చెప్పొద్దు, వ్యవస్థను గురించి మాట్లాడదాం. రెడ్లు ఎందుకు ఇలా చెడిపోతున్నారు, రెడ్లు అమ్మాయిలు ఎందుకు వేరే వాళ్ళు లవ్, ఇవన్నీ మాట్లాడద్దు. వ్యవస్థలు అంటే మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఉన్నతమైన కులము నాది అనుకుంటే నేను నీచమైన పనులు ఎందుకు చేయాలి? ఇది సామాజిక స్పృహ లేని వాళ్ళు ఛానల్లోనో మీడియాలోకి వచ్చేస్తుంటాం. వాడికి తెలియదు. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి బూతులు మాట్లాడుతూ ఉంటా, వాడిని తిడతా వీడిని తింటే సర్ర 4 రోజుల్లో బాగా వచ్చేస్తా, రీచ్ అయిపోతాను, మానిటైజేషన్ వచ్చేస్తుంది, నాకు డబ్బు వస్తుంది తెలుసా అని. నేనేమంటే దానికని ఇంకో పని చేస్తూ డబ్బు వస్తుంది, దానికి యూట్యూబ్ వర్క్ ఎందుకు, యూట్యూబ్కి పోవాలన్నా వద్దులేదు. ఏంటంటే అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు
ఓకే సార్, ఇవన్నీ ఓకే. ఇప్పుడు నేను ఫ్రీబీస్ గురించి కొన్ని మాట్లాడాను కదా. సో ఈ ఫ్రీబీసే జనాల్ని కొంచెం సోమరిపోతులుగా చేస్తున్నారు అనేసి. ఫ్రీబీస్ ఉండదు సార్ ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ. ఇప్పుడు ఎలాగైందంటే అంటే ఆటో వాళ్ళకి ఒక సంథింగ్ వేస్తాము, లేకపోతే ఇంకొక పని చేసే వాళ్ళకి సంథింగ్ ఇంత అమౌంట్ వేస్తాము 1 yearకి, లేకపోతే ఇంకో దానికి అనేది ఇంకొక సంథింగ్ అమౌంట్ వేస్తాం అనేసి జస్ట్ ఓట్ల కోసం ఇవంతా డబ్బులు ఖర్చు పెడుతున్నారా, లేకపోతే ఎందుకు సార్ అసలు? ఇది మీకు చెప్పాను కదండి, రాజ్యాంగం రాసేటప్పుడు సంక్షేమ కార్యక్రమాల అవసరాన్ని కూడా గుర్తించారు. అట్టడుగున ఉన్న వాళ్ళు, కూటికి లేని వాళ్ళు ఆ రోజుల్లో ఉండేవాళ్ళండి. అంటే మీకు తెలియదు, ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియదు, రోజుకు 3 పూట్ల అన్నం తినలేని వాళ్ళు ఉన్నారు పల్లెల్లో. సార్ నా చిన్నప్పుడు రైస్ బియ్యం ఉంది కదా, బియ్యము అన్నం తినేవాళ్ళు మా ఊర్లో రోజు అన్నం తినేవాళ్ళు 1-2 ఇళ్ళు తప్ప మిగతా అందరూ సంగటో లేకపోతే సబ్జ సంగటో జొన్న సంగటి తినేవాళ్ళు. చెప్పులు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉండేది, చెప్పులు కూడా ఉండేటివి కాదు. బట్టలు ఎవరైనా కొద్ది సంపన్నులు వాళ్ళు తీసేసిన బట్టలు వాడుకునేవాళ్ళు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న పేదల ఉద్ధరణ కోసం సంక్షేమ కార్యక్రమాలు అవసరమని పెట్టారు. అది అవసరం అని పెట్టారు సార్, కానీ అదే జరుగుతుంది కదా. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పి ఎవరు అన్నం తినే వాళ్ళు లేరు కదా అని 2 రూపాయలకు బియ్యం పెట్టాడు. తర్వాత రాను ఏమైందంటే ఓట్లు కావాలంటే సంక్షేమ కార్యక్రమాలు కావాలి, వాడు ఏమైనా ఇస్తాడు, అన్నీ ఇస్తున్నాం, బస్సులు ఇస్తున్నాం, ఇంకా విమానాలు ఫ్రీ, అన్నీ ఫ్రీ అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ మనం కట్టే ట్యాక్సుల నుంచి ఇవన్నీ ఇచ్చే అవి అప్పులు చేస్తూ పోతే, మీకు ఇందాక చెప్పాను కదా రూపాయి విలువ, ఝాన్సీ ఎలక్షన్ ఉన్నప్పుడు ₹1కి $2 ఇస్తుంటే ఇప్పుడు $1కి 91 రూపాయి పెడుతున్నాం. ఇలాంటివి జరుగుతూ పోతే భారతదేశం సంపన్నుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒక 5% ఉన్న సంపన్నులకు కోటాను కోట్ల భారతీయులు బానిసలుగా బతికే రోజులు వస్తాయి. వాళ్ళు రౌడీలు పెట్టుకుంటారు, పోలీసులు వాళ్ళే. మనం ఏమనుకున్నామంటే కేసులు పెడితే పోలీసులు ఉన్నారు, ఏం లేదు. సంపన్నుడు చెప్పినోడి మీద కేసు పెడతాడు, సంపన్నుడు చెప్పినోడు లంచం ఇచ్చినోడిని తీసుకెళ్ళి తంతారు, లంచం ఇస్తే వాడిని తీసుకెళ్ళి లోపల వేస్తే నువ్వు మాట్లాడితే తంతారు. అందరం కూడా రాతి యుగంలో బానిసలుగా బతికిన పరిస్థితి భవిష్యత్తులో రాకపోతే చూడండి, మేము అంత రోజులు ఉండకపోతే. ఇప్పుడు మనకు వచ్చేసి స్వాతంత్రం వచ్చింది, ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కింద బతికా, ఇప్పుడు వీళ్ళ కింద బతుకుతా ఉన్నట్టు ఉంది సార్. ఇప్పుడు అవును, వీళ్ళ కింద బతుకుతున్నాం. ఎందుకు సార్ స్వాతంత్రం అనేది? ఇది వేస్ట్ అండి. నేను మీకు చెప్తుంటాను, నేను మొన్న కూడా ఏదో ఒక చెప్పాను, నా జీవితంలో ఇంతవరకు నేను ఏ ఎమ్మెల్యేని మంత్రిని నా సొంత పని కోసం అడగలేదు ఇప్పటి వరకు. వాటితో పని ఏముందండి? ఎమ్మెల్యే ఏం చేస్తాడండి? ఎవడో ఎమ్మెల్యే చెప్తే ట్రాన్స్ఫర్, ఎమ్మెల్యే చెప్తే ఏంది ఎమ్మెల్యే? ఎవరండి ఎమ్మెల్యే? ఎవరండి ఎంపీ? వాళ్ళు ఏమన్నా అనుకుంటే ఎమ్మెల్యే నీ సమస్యల్ని అసెంబ్లీలో చెప్పు, లేదా చట్టాలు చేసేటప్పుడు నువ్వు మాట్లాడు. లోక్సభ సభ్యుడు కూడా అంతే, ప్రతిదానికి ఎమ్మెల్యే ఎంపీ మాట వినాల్సిన అవసరం లేదు. అయితే చిన్న కాంట్రాక్ట్ చేయాలంటే వీడికి లంచం వేయాలి, పర్సంటేజ్. ఎవరికి? ఎమ్మెల్యేకి ఇవ్వాలా, ఎంపీకి ఇవ్వాలా. వార్డు మెంబర్లు కూడా పర్సంటేజీలు అడుగుతున్నారు. దరిద్రం అండి, ఇది దరిద్రము. నేను అందుకని మీకు ఇందాక నేను పెద్ద స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ని. ఈ దరిద్రపు వ్యవస్థలు వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ వదిలేశానండి, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ని. వాడికి వీడికి డబ్బులు ఇచ్చే దానికోసం నేను చదువుకోవాలన్నా. నేను జర్నలిస్ట్ని. ఇప్పుడు ఈ రోజుకి కూడా ఒక దశలో వస్తే జర్నలిస్టులు అడ్వర్టైజ్మెంట్లు సేకరించే రోజులు వచ్చిన తర్వాత నేను రాజీనామా చేసి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. అంటే జర్నలిస్ట్ వార్తలు రాస్తావా, అడుక్కొని పోయి వాడి దగ్గర అడ్వర్టైజ్మెంట్. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ సార్, అన్ని న్యూస్ ఛానల్స్ కానీ అన్ని పత్రికలు కానీ ఏదో ఒక పార్టీ వైపే ఉంటున్నాయి సార్. ఇప్పుడు ఓన్గా ఎవరు కూడా చెప్పడం లేదు అసలు. ఇది మీకేం చెప్తున్నాను, ఎప్పుడైతే వ్యక్తిత్వం, ప్రతిభ, నైపుణ్యాలు, సామాజిక స్పృహ ఉంటుందో వాడు వార్తను వార్తగా చెప్తాడు. వాడు పత్రిక పెడితే పత్రికను పత్రికగా నడుపుతాడు. పత్రిక అంటే అద్దం పట్టాలి, సమాజానికి అద్దం పట్టేది పత్రిక. ఛానల్స్ కూడా అంతే. అయితే బతుకు తెరువు కోసం ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులను లేదా పార్టీలను ప్రలోభపరిచో లేకపోతే వాళ్ళకు ఉపయోగపడదో బతుకు తెరువు కానీ ఇది ఒక విధంగా అంటే
హేయమైన నీచమైన దురదృష్టకరమైన చర్య అండి. నువ్వైనా నేనైనా ఎవడైనా ఒక పత్రిక పెడితే అది అక్రిడేషన్ ఇస్తామండి. ఒక జర్నలిస్ట్కి బస్సులు అది ఏమని ఆ పార్టీ కోసం ఇస్తామా నీకు అక్రిడేషన్? ఆ పార్టీకి కొమ్ము గాయమని ఇస్తామా? ఆ పార్టీకి లాలూచి పడమని ఇస్తామా? ఆ పార్టీకి భజన చేసేదానికి అక్రిడేషన్ ఇస్తామా? ప్రభుత్వం డబ్బిచ్చి బస్సుల్లో ఫ్రీ అన్నిట్లో. కాబట్టి సమతుల్య స్థితి ఉండాలి, బ్యాలెన్స్ను. వేళ కరప్షన్ అవి దొరికితే రాయుడు వేరు. పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని జర్నలిస్ట్ అని నేనైతే అన్నాను. నేను జర్నలిజంలో చదువుకున్న అర్హత ఉంది, 20 ఏళ్ళు జర్నలిజం పాఠాలు చెప్పిన వ్యక్తిగా మాట్లాడుతున్నా. ఓకే సార్, ఇప్పుడు మనం ఫ్రీ బీస్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అప్పులు తెచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇవి తీసుకోవాలంటే ప్రతి ఇయర్ బడ్జెట్ డెఫిషియెంట్ వచ్చేసి 1,00,000 కోట్ల పైన దాటుతూ ఉంది ప్రతి ఇయర్. ఇన్ని డబ్బులు తీసుకునేసి ఈ ఫ్రీ బీస్ ఎందుకు ఇవ్వడము? ఇప్పుడు లాస్ట్కి ఎలాగైనా ఇప్పుడు ఒకడు అప్పు ఇచ్చేవాళ్ళు లేకపోతే అప్పుడైనా ఆపేయాల్సిందే కదా. అదే ఇప్పుడే ఆపేస్తే గ్రోత్ అనేది ఇంకా స్పీడ్గా ఉంటుంది కదా. నాకు చిన్నప్పుడు 6వ తరగతిలో పాఠం చదివాను నేను, ఇంగ్లీష్ పాఠం. ఇప్పటి వరకు దాన్ని అనుసరి డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అనే పాఠం అండి. నేను ఇప్పటి వరకు ఏ విషయంలో ఎవరి మీద ఆధారపడను. అంటే ఇది ప్రజల్లో ఈ యాటిట్యూడ్ రావాలండి. ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పనులు, మాకు చేయాల్సిన పని చేయి, మా ఊరికి రోడ్డు వేయి, మా ఊరిలో స్కూల్ పెట్టు, మా ఊరికి కరెంట్ ఇవ్వు, మా ఊరికి నీళ్ళు వచ్చేది చేయి. నాకు డబ్బు అవసరం లేదు. ఎవడన్నా లీడర్ వచ్చి అమ్మ మీకు అది ఇస్తాము ఓటుకు 2 అవేమి ఇవ్వద్దురా, మా ఊరికి 10 ఏళ్ళుగా రోడ్డు ఎప్పుడు వేస్తావు చెప్పు, మా ఊరికి స్కూల్ ఎప్పుడు పెడతావు చెప్పు. ఇవి అడిగే రోజు. లేదా నాకేమి నెల ఇవ్వద్దు, నాకు ఒక 1,00,000 రూపాయలు సబ్సిడీతో ఒక ఆవులు పట్టుకోవడానికి ఇవ్వు, లేదా ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి సబ్సిడీ. ఇలాంటి పరిస్థితి రావాలి. పొలిటికల్ లీడర్స్ కూడా. మన దురదృష్టం ఏమంటే మీకు చెప్తున్నా, ఇవన్నీ ఇవ్వకపోతే ఓట్లేరేమో. అవును సార్, కరెక్ట్గా మీరు చెప్పింది కరెక్టే. ఓట్లు వేయడం అనేసి ఇస్తూ ఉన్నారు. కానీ లీడర్స్ చెప్పేది ఏమంటే ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, జస్ట్ ఒక ఆటో వాళ్ళకే ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఆదాయం పెంచడానికి ఇస్తున్నాము, లేకపోతే వాళ్ళు బతుకుదెరుగు బాగుపడడానికి ఇస్తున్నాము అనేసి అంటారు. ఇప్పుడు పండగ టైంలో ఒక అమౌంట్ పడింది అనుకోండి, ఒక 2 days ఉంటుంది సార్. ఒక 20,000 పడిని 10,000 పడినాయండి, ఒక 2 days 3 days ఉంటుంది ఆ అమౌంట్. దానికోసం ఎందుకు ఇవ్వడం? అప్పుడే మానేయచ్చు కదా. ఓట్ల కోసమే ఎందుకు ఇవ్వడం? ఇంత అప్పు చేసి మరి. ఇప్పుడు సొంత డబ్బు అయితే మీరు ఇచ్చుకోండి సార్ ఎంతైనా. ఇదంతా చేరి ఎవరి మీద పడుతుంది? నెక్స్ట్ జనరేషన్ మీదే పడుతుంది. ఇప్పుడు వాళ్ళ అన్యాయం అయినట్టు కదా. ఇప్పుడు నా అనుభవం చెప్తున్నాను. అంటే మనం ఉచితాలు ఇచ్చినంత మాత్రాన గెలుస్తామన్న గ్యారంటీ లేదు. అర్థమైందా సార్? గెలుస్తారని గ్యారంటీ లేదు. ఇప్పుడు మీరు ఒక పార్టీ అనుకోండి సార్, ఇప్పుడు ఒక 2 ఫ్రీ బీస్ ఏదో ఒకటి ఇచ్చారు అనుకోండి, నేను 4 ఇస్తాను. అదే మీరు దాన్ని చూసి మీరు 6 ఇస్తా ఉన్నారు. ఇచ్చేసి అందరూ కలిపి ఈ రాష్ట్రాన్నో, ఈ సమాజాన్నో, ఈ దేశాన్నో సర్వనాశనం చేసి వెళ్ళిపోతారు. దాంట్లో డోకానే. ఇక్కడ ఆర్థిక అంశాల విశ్లేషణ ఆధారంగా చెప్తున్నాను. ప్రపంచంలో ఏ దేశాలైతే ఉత్పాదకతను క్షీణింపజేసే సంక్షేమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో ఆ దేశాలు నాశనం అయిపోయాయి. ఏ దేశం, ఏ వ్యవస్థ, కొన్ని దేశాలు సర్వనాశనం అయిపోయాయి. ఎప్పుడు కూడా మనిషి కష్టపడాలండి. అంటే కష్టం ఎవ్వడమైనా, మీరైనా నేనైనా. నన్ను మొన్న ఎవరు అడిగారు, సరే మీకు ఆరోగ్యం బాగుందని. నాకు బీపీ షుగర్ లేదండి, 70 ఏళ్ళు. మీకు ఎలా సార్ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు? చిట్కాది ఏలే, నేను రోజు నా పని నేను చేసుకుంటాను, పని చేస్తా. శరీరం అలసిపోతే ఆరోగ్యం, అలసటలోనే ఆరోగ్యం ఉంది. మానసికంగా నిద్రపోతాం, బాగుంటుంది. ఎప్పుడైతే సోమరిపోతుల్ని తయారు చేస్తామో ఆ సోమరిపోతులకు జబ్బులు వస్తాయి. అంటే అన్నయ్య సమాజం జబ్బు పడుతూ ఉంది నెమ్మది. ఎవరి తప్పని కాదు, వ్యవస్థను నాశనం చేసేది. ఇది పలానా పార్టీ అని కాదు, ఒకరి మీద ఒకరు పోటీలు పడిస్తున్నాం. ఆ లెక్కనైతే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తులు ఓడిపోయారా లేదా? ఘోరంగా ఆంధ్రప్రదేశ్లో లేదా వేరే రాష్ట్రాల్లో. సార్ మీరు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారు, ఎక్కువగా వాళ్ళని చూసి లింగా ఎక్కువ ఇచ్చారు కదా. అదే చెప్తాను నేననేది ఏమంటే, ఎవరిచ్చినా సంక్షేమ పథకాల వల్ల రాజకీయాలు జరుగుతాయనుకునేది భ్రమ మాత్రమే. మీకు ఇందాక తెలంగాణలో ఓటుకు 70,000 ఇచ్చినోడు 200 ఓట్లతో గెలిచాడు.
20 కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ వ్యక్తి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, ఆమె ఓడిపోయింది. కానిస్టేబుల్ భార్య బీఆర్ఎస్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా గెలిచింది. అంటే ఇక్కడ ఏం చెప్తామంటే ఇక్కడ సంక్షేమాలు ఉచితాలు కొద్ది పని చేస్తాయి, కానీ మొత్తం మీద అప్పుడు ఉన్న ట్రెండ్ను బట్టి, వ్యవస్థను బట్టి, సామాజిక అంశాలను బట్టి, ప్రభుత్వం చేపట్టే వాళ్ళ నాయకులను బట్టి నాయకుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. నాయకత్వ ప్రభావము మీకు చూడండి, మీకు పిల్లోడిది 77లో ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా గెలవలేదు. ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఒకటి జనతా పార్టీ గెలిచింది. ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారు ఒకే సీటు గెలిచిన నీలం సంజీవ్ రెడ్డి గారు ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యారు. 2 ఏళ్ళ తిరగకుండానే ఆ జనతా పార్టీ భ్రష్టు పట్టిపోతే ఇందిరాగాంధీ తిరిగి ప్రధానమంత్రి అయ్యారు. అంటే ఇవన్నీ చరిత్రను మనం చూస్తూ పోతే అప్పటి పరిస్థితుల్లో వ్యవస్థకు అవసరమైన వాటిని ఓటర్లు ఆలోచిస్తుంటారు తప్ప ఉచితాల కోసమో ఉచితాలు ఇస్తే తీసుకుంటారు. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇది అనుకుందాము, ఇప్పుడు ఉచితాలు ఇస్తే అది గెలుస్తారో లేదో తెలియదు, అప్పుడు తీసేయచ్చు కదా, అవసరమైనంత వరకే వేయచ్చు కదా, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫ్రీ చేయొచ్చు కదా. ఇది నా స్థాయి తీసేయాలి. లేదు సార్, ఇప్పుడు అది తీస్తారో తెలియదు పక్కన పెట్టేసి ఆ అమౌంట్నే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సార్, నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఎలాగున్నారు తెలుసా సార్ జనాలు, అక్కడే పండుకోవడము, వాళ్ళకు ఆ డాక్టర్స్ లేట్గా వస్తున్నారో లేకపోతే చాలా రీజన్స్ సార్. చాలామంది అక్కడే మీరు చూస్తే తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ చేశాను. చాలామంది ఫుల్గా జనాలు ఉంటారు, స్టాఫ్ తక్కువ ఉంటారు, వాళ్ళు వెయిట్ చేసి ఇప్పుడు అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే భిన్న అయిపోతుంది అనేసి వీళ్ళకి అనేసి చేసి ఎంతో కొంత పోయింది, ఆరోగ్యం బాగుండాలి అనేసి డైరెక్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. ఆసుపత్రులు చాలా మొన్నైతే నేను చూశాను, తిరుపతి రుయా హాస్పిటల్ ఎవరో ఒక అనాథ శవము చనిపోయి ఉంటే 3 రోజులు ఆమెని తీయలేదు. దురదృష్టం. నేను కూడా నా ఫేస్బుక్లో పెట్టాను. నేను సామాజికంగా ఎక్కడ అన్యాయం జరిగినా పెడుతుంటాను. రాజకీయాలకు అయితే నన్ను చాలామంది అంటుంటారు, మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ప్రభుత్వం మీదే కదా, ఇట్లా అన్యాయాల అక్రమాలు మీరు ఫ్రీ బేస్ అమౌంట్ ఎంత పెడుతున్నారో 1,00,000 కోట్లు ఎంత అనౌన్స్మెంట్ కూడా చేసుకుంటున్నారు కదా, అది తీసుకొచ్చేసి ఇక్కడ పెడితే ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇవంతా హాస్పిటళ్ళు, స్కూళ్ళు అంటే విద్యా సంస్థలు మౌలిక వసతుల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ దేశం చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది. నేనైతే నా వ్యక్తిగతంగా, అది పార్టీ వేరు అది వేరు, నా వ్యక్తిగతంగా ఉచితాలని అనుచితాలు అంటాను నేను. అనుచితం. వెంకయ్య నాయుడు గారు కూడా ఉపరాష్ట్రపతి చేసింది. ఈ మధ్య ఎక్కడ మీటింగ్స్ ఉన్నాయి, ఎక్కువ దీని మీద స్ట్రెస్ చేస్తున్నారు. ఆయన్ని కూడా ఇదే ప్రశ్నలు వేస్తున్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని. చెప్పలేమండి. పాలసీ ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు ఒకరే కాదు కదా, భారతీయ జనతా పార్టీ ఆయన చేయలేదు. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను, నేను పార్టీని ప్రభావితం చేయలేను కదా. నేను దేశ నాయకుడు, జాతీయ నాయకుడు, నేను ఒక భాగం, నేను ఏమైనా అంటే తీసేసి ఇంటికి పోతా. ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన భావాలున్నా వ్యవస్థను పూర్తిగా మార్చడం అసాధ్యం. అయితే పోరాటం చేయొచ్చు. ఇప్పుడు నేను ఎప్పుడు ఎవరికి తల వంచను, ఎవరికి పూలమాల వేయను, ఎవరికి శాలువల కప్పును. మొన్ననే నా ఫ్రెండ్ ఒక మీటింగ్ ఉంటే స్టేజ్ మీదకి పిలిచి వద్దులే 50 మంది ఉన్నారు, నేను ఎందుకని ఏమన్నా నాకు అవి ఉండే ఆడొచ్చేది, నీకు నేను చాలా గప్పి ఆ ఫోటో పెట్టేది, ఇలా చూసేది, ఎలా ఇవేది గంగిరేద్దా. నేనేమన్నా పదే రీజన్ ఏమంటే మీకు చెప్తాను, నాకు వ్యక్తిత్వం ఉంది, సమాజం హర్షించే పనులు చేయగలిగిన సామర్థ్యం ఉంది, నిబద్ధత ఉంది, స్వయం పోషకత్వం ఉంది. నేను ఎవడి మీద ఆధారపడకుండా బతకగలను ఇప్పుడు కూడా. అందుకని ఇలాంటి నాయకులు వస్తే తప్ప లేదు సార్. ఇప్పుడు నాయకులు అనేది వాళ్ళు ఎలాగున్నారంటే డబ్బు పెడుతున్నారు, ఎలక్షన్కి డబ్బులు పంచుతున్నారు, దాన్ని రివర్స్ చేసుకుంటున్నారు వాళ్ళు పదవిలోకి వచ్చాక. అదంతా పక్కన పెడితే వీళ్ళు జనాలు ఎలా భావిస్తారంటే, ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ అనుకోండి సార్, నాకు జగన్ దేవుళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. అంటే అంత మంచి వ్యక్తి ఏం చేయలేదు అనేసి నాకు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు టీడీపీ అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా మీకు ఒక దేవుళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ జనాలకు అర్థం కావాలి కదా,
సో వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. మనము అది ఇంకొకటి మెయిన్ విషయం ఏమంటే వాళ్ళని చూసే వీళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు సార్. ఇప్పుడు పార్టీ పరంగా వెళ్ళేసి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు, భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు. ఒక మంచి వ్యక్తిని ఆటోమేటిక్గా ఓటు ఇచ్చేస్తున్నారు, ఓట్లు పడడం లేదు. ఇప్పుడు నేను పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు, మీకు రాసిస్తా. నేను పార్టీ లేకుండా నేను నామినేషన్ వేస్తే డిపాజిట్ అయితే నేను ఎప్పుడు గెలవాలంటే మళ్ళీ అంటే ఇందాక మనం కులాలన్నిటికి వ్యతిరేకం చెప్పాం, రెడ్లు ఎక్కువగా ఉన్న వార్డులో పోటీ చేస్తే గెలిచిపోతా. దురదృష్టం. నేను చెప్పేది ఇప్పుడు నేను మా ఊరు మా పంచాయతీలో ఎప్పుడు మేమే గెలవడానికి కారణం ఏమంటే మా కమ్యూనిటీ ఎక్కువ ఉంది, అంతే, ఇంకేం లేదు. నేనేమో దేశాన్ని ఉద్ధరించాను కాదు, ఒకవేళ పోటీ చేసినా వేరే వాళ్ళు గెలవరు కాదు. ఈ కులం అంటే ఈ అవినీతి పరుల కంటే కులం అన్నా మేలు అనేది నా ఉద్దేశం. ఈ మనసులో అయితే ఉంది సార్, కులం అనేది జనాల మనసులో ఉంది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీకు సరదాగా చెప్తున్నాను. చాలా మంది సార్ మీరు ఇంత చదువుకున్నారు, ఇంత బాగా మాట్లాడతారు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడు మళ్ళీ మీరు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు చాలా మంది అడుగుతారు, ఇంత స్ట్రాటజీలు చెప్తారు కదా. నా కర్మ అని చెప్పి మాది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, జీడి నెల్లూరు మాది, అక్కడ నేను పోటీ చేయడానికి లేదు. చంద్రగిరికి వస్తే 5 కులం వాళ్ళకి రిజర్వ్, ఇది ఈ కులం వాళ్ళే చేయాలంటారు. తిరుపతికి వస్తే ఈ కులం వాళ్ళే ఎక్కడ అంటారు. ఆడపోతే వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఇంకో చోట వాడే కావాలంటాడు. నాకు ఈ జన్మల్లో ఎమ్మెల్యే అయ్యే యోగం చెప్పి నిజమండి, వాస్తవం చెప్తా, ఇది అందరూ వింటారనే చెప్తున్నాను. నేను అనర్హుణ్ణి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, చదువు ఉన్నాయి, 12 డిగ్రీలు ఉన్నాయి, అనుభవం ఉంది, జర్నలిస్టుని, సమర్థుణ్ణి, జ్ఞానం ఉంది, వికాసం ఉంది. రాజకీయాలు చేయలేను కారణం కులం, డబ్బు. నేను డబ్బు ఇవ్వనండి, ఇవ్వను, ఒక్క రూపాయి కూడా. నేను మీకు వాస్తవం చెప్తాను. నా భార్య ఏకగ్రీవ సర్పంచ్ అయితే ఒక అతను వచ్చి, స్వామి ఒక 50 అన్న ఇవి తాగుతానండి, రే టీ కూడా ఇవ్వను పోరా అన్నాడు. టీ ఏం ఇవ్వనురా, నీకు అవసరం పో అంటే, నీకు మందు కొట్టించేదానికి నేను నా పిల్లని సర్పంచ్ చేశానా? నువ్వు తాగేదానికి నా భార్య సర్పంచా? పో, పని ఉంటే అడుగు అన్న, మా ఊరికి ఆ పని చేయని చెప్తా. నేను ఈరోజు మా ఊరు వదిలేసి 35 ఏళ్ళు అయినా నేను పుట్టిన దాసరపల్లికి తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు వేయించాను. చంద్రబాబు గారు అప్పుడు 2014లో శాంక్షన్ చేశారు. మళ్ళీ ఇదే ఈ రాజకీయాల్లో ఆపి పెట్టారు. మా ఊరంతా రెడ్లు కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి వేశారు, టీడీపీ. అందుకని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ఊరికి రోడ్డు ఎందుకని అప్పుడున్న టీడీపీ లీడర్ ఒక ఆమె మహానాయకురాలు, ఆమెకు అంతకుముందు 5 సార్లు మా ఊరోళ్ళు ఓట్లు వేస్తే కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయింది ఆ మహాతల్లి. ఆమె అప్పుడే టీడీపీ వచ్చే వాళ్ళంతా రెడ్లు, వాళ్ళకు రోడ్డు ఆపితే మళ్ళీ 2019లో మా ఊరు రోడ్డు వేశారు, దాసరపల్లి. ఇది చరిత్ర. నేను ఇప్పుడు పెనుమూరు ఆ ఊరికి కూడా మొన్న చంద్రబాబు గారికి చెప్పాను, పవన్ కళ్యాణ్ లెటర్లో చెప్పలే, నేను లెటర్లు రాస్తే 99,46,000 లైన్ ఎస్టిమేట్ ఇంకా శాంక్షన్ అంటే అలాట్మెంట్ కాలా. మీకు ఇది ఎందుకు చెప్తానంటే, నేను మా ఊర్లో ఏం లేదు, నాకు మా దాసరపల్లి 62 సెంట్లు భూమి ఉంది, 60 ఇంటి స్థలం, 62 సెంట్లు. అంటే ఈ రోడ్డు వేసేస్తే నేనేమన్నా కోటీసుడు అయిపోతానని వేసుకోవాలా. అలాగే బైపాస్ రోడ్డు పెనుమూరులో అయితే నాకు ఒక 2 ఎకరాలు ఉంది, దాంట్లో కొంత 1.5 ఎకరం ఉంటుంది. నా 1.5 ఎకరం కోసం రోడ్డు వేసుకుని నా పక్కన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి లేదా టీడీపీ వాళ్ళకు 10-20 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. 10 ఎకరాల పైన ఉన్న టీడీపీ లీడర్లు ఉన్నారు, వైసీపీ లీడర్లు. అంటే నేను నా 2 ఎకరాలకు రోడ్డు. ఇది సామాజిక స్పృహ అండి. నేను ఆ ఊరు నుంచి వచ్చాను, నాకు ఇప్పుడు నేను చెప్తే పని అవుతుంది, ఆ ఊరికి ఏమన్నది అది. ఇలాంటి లీడర్లు తగ్గిపోయారు. మీకు అర్థమైందా? ఈరోజు వీడు అవుతానే ఉదయం లేచి, రే అక్కడ భూములు ఏడన్నా ఖాళీ ఉన్నాయా, కబ్జా చేద్దాం, పిలుచుకో, ఫాలో మీ, లీడర్లు, దొంగలు, తాగుబోతులు, వెధవలకు తీసుకెళ్ళి వాడికి ఆడ కబ్జా చేసేది. అందరూ పోలీసులకు లంచం, అధికారులకు లంచం, అందరికీ లంచం. మీరు లంచాలు ఇచ్చేస్తే పాపం వీడు ఆ భూమి సొంతగాడి ఏమీ చేయలేడు. పోలీసులు వాడిని ల్యాండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేస్తే లోపలేస్తారు. వాడు వచ్చి కొడితే ల్యాండ్ ఆర్డర్ కాదు, వీడు నా భూమి స్వామి అంటే ల్యాండ్ ఆర్డర్ అంటే పోలీస్ చిల్లర తీసుకున్న పోలీస్. ఈ వ్యవస్థలు సర్వనాశనం అయిన తర్వాత యువకులు రావాలండి, ధైర్యంగా, దమ్ముతో రాజకీయాలు.
ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది సార్. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నేపాల్ లాంటి కంట్రీలో యువకులు అందరూ తిరుగుబాటు చేశారు, ఆల్రెడీ చేశారు. సో అది ఇండియాలో వీళ్ళు ఇలాగుంటే ఖచ్చితంగా వస్తుంది సార్. చిత్తక కొడతారు ఈ అవినీతి నాయకుల్ని, రౌడీల్ని చెట్లు కట్టేసి కొట్టే రోజు ఒక 10 ఏళ్లలో వస్తుంది. ఇప్పుడే రాదు, ఇప్పటికే స్టార్ట్ అయింది. సోషల్ మీడియా బాగా ప్రభావిత శక్తిగా మారుతూ వచ్చిన దశలో దురదృష్టవశాత్తు మానిటైజేషన్ కోసం, వ్యూవర్షిప్ కోసం ఆ సోషల్ మీడియా కూడా మరుగుజ్జులు అయిపోయారు. సోషల్ మీడియా ప్రభావిత శక్తి అని. సోషల్ మీడియాలో అది రాస్తే అట్లా, ఇది రాస్తే వాడి కోసం. అయితే ఇప్పుడు కొంతమంది మీలాంటి యువకులు సోషల్ మీడియాలో అవినీతి అక్రమాలు ఎత్తి చూపే స్థితికి వస్తారు. ఇది అలా పెరుగుతూ వస్తే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లు అయిపోయి మేమేదో లక్షల్లో జీతాలు తీసుకుంటామనే స్థితి నుంచి సాఫ్ట్వేర్ కూడా డౌన్ అవుతూ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డౌన్ అవుతూ వస్తుంది, ప్రభావం తగ్గుతూ వస్తుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇన్ని రోజులు మనం ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేం. ఎప్పుడైతే సమస్యలు విస్తృతంగా పెరుగుతాయో చైతన్యం వస్తుంది, ఉద్యమ స్ఫూర్తి వస్తుంది, కొట్లాడతారు, గొడవ చేస్తారు. అప్పుడు ఈ అవినీతి పరులు ఎక్కడ దొరికితే కొట్టలేదంటే ఇతర దేశాలు వద్దులు, మీరు దాకా నేపాల్ అన్నారు, బంగ్లాదేశ్, ఎక్కడ తరిమి 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 కొట్టారా లేదా లీడర్లని, అది వస్తుందండి. భారతదేశంలో కూడా అవినీతి అక్రమాలు, రౌడీజం చేసే నేతలను తరిమి కొట్టే రోజులు ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో వస్తుంది. అప్పటి వరకు నేను బతికే ఉంటానని అనిపిస్తూ ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఆ రౌడీజం గురించి మాట్లాడాను నేను చెప్తాను. ఈ కక్షా రాజకీయాలు ఎందుకు సార్ ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి? రీసెంట్గా తెలుసు కదా మీకు, గొడవలు చేయడం, ఇంకొక పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి. ఇది చెప్తా, మనం రాజకీయం ఎందుకు చేస్తున్నామనే స్పష్టత రావాలండి. ఫస్ట్ ఎవడైనా రాజకీయాలని అదే చెప్తాను. మహాత్మా గాంధీ ఏమన్నాడంటే, స్వాతంత్ర ఉద్యమం, నీకు స్వయం పోషకత్వం, స్వావలంబన ఉన్నవాడు ఉద్యమాల్లోకి రండి. ఈడేదో తినడం, తాగడం, ఆడుడు, చందాలోచులు చేసి బతకడానికి నాతో తిరగదు. నీకు ఇంట్లో కష్టపడి 10 రూపాయలు తీసుకొచ్చి నువ్వు ఉద్యమం చేయగలవా అనే స్థితి పోయి పరాన్న జీవులు తయారయ్యాడు. ఎవరి దగ్గరైనా బిర్యానీ తినాలి, ఎవరి దగ్గరైనా తాగాలి, ఎవరి దగ్గరైనా గంజాయి వేసుకోవాలి, ఎవరి దగ్గరైనా తిరగాలనే రోజులు రావడం వల్ల లీడర్లు పొల్యూట్ అవ్వడం. ఇందాక కాలుష్యం, రాజకీయ కాలుష్యం వల్ల కక్ష సాధింపులు వచ్చింది. ఇప్పుడు నేను మా ఊరికి మేలు చేయాలని రాజకీయాల్లోకి వస్తా, మేలు చేయడానికి ప్రయత్నం చేస్తే చేయకపోతే నేను ఇంకో ప్రయత్నం, అంతేగాని ఇప్పుడున్న సర్పంచ్నో లేకపోతే ఎంపీపీనో జడ్పీటీసీనో ఎమ్మెల్యేనో కొట్టడానికి వెళ్ళను కదా. అతనే నా ఆస్తికి రాలేదు, వచ్చాడా, నా ఇంటి మీదకి రాలా, నా భార్య పిల్లల్ని ఏమనలా, నా ఆస్తి దోచుకోలే, వాడి ఇంటి మీదకి నేను పోయి కొట్టడం ఎందుకు అంటే నాయకుల ప్రాబల్యం కోసం. అన్ని పార్టీలో లేదు, ఒక పార్టీ కాదు. ఇది తప్పు, రౌడీజం తప్పు అండి. అంటే నేను రాజకీయాలు చేస్తాను. ఇప్పుడు చాలామంది అడుగుతారు, మిమ్మల్ని ఎవరు ఏమి ఎందుకు అనలేదు అని. నేను చాలా ఘాటైన విమర్శలు చేశాను, ఘాటైన విమర్శలు. నన్ను ఎవరు కొట్టల, నేను ఎవరిని కూడా అవహేళన చేయలేదు. సిద్ధాంతం కోసం, విధానం కోసం పరిస్థితుల్ని ఎత్తి చూపాను తప్ప అతని మీద నాకు వ్యక్తిగతంగా కక్ష ఉన్నట్టు ఎక్కడ ప్రవర్తించలేదు. కాబట్టి నన్ను శత్రువులు కూడా సెల్యూట్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే సిద్ధాంతం తెలీదు, విధానం తెలీదు, పద్ధతి తెలీదు, రాజకీయం అంటే తెలీదు, వ్యవస్థ అంటే తెలీదు, నాయకత్వం అంటే తెలీదు, వ్యక్తిత్వం లేదు, లీడర్లు అయిపోవాలి. ఇలాంటి దాడుల వల్ల ఏమంటే వ్యక్తిగత దాడులు, కక్ష సాధింపు చర్యలు పెరిగాయండి. ఇది తప్పు. ఎవరి మీద ఏమంటే నేను మీ ఇంటి మీద వచ్చి కొట్టిపోతాను బాబు ఈరోజు. ఇది మీరు చెప్పింది కరెక్టే సార్. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఇది సమర్థించుకోవడం ఓకే సార్. ఇప్పుడు జనాలు కూడా సమర్థిస్తున్నారు, ఏంది అప్పుడు చేయలేదా, వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు అనేసి. ఇదేమంటే జనాల వరకు పాకిపోయింది సార్. ఇది ఎవరైనా తప్పేమో. నేను మీకు ఒక విషయం చెప్తా బ్రదర్, అడిగారు కాబట్టి. మా ఊరిలో అంటే పేర్లొద్దు గారు చెప్పండి, ఒక నాయకుడు ఇంటి మీద కొంతమంది, ఒక నాయకుడు దౌర్జన్యం దాడులు చేయించారు 84లో. ఇంట్లో కుట్టారు వాళ్ళ తల్లిదండ్రులని. ఆ దెబ్బలు తిన్న కుటుంబంలో సభ్యుడు 2 సార్లు ఎంపీ అయ్యాడు, ప్రభుత్వ సలహాదారు అయ్యాడు. అతన్ని కొట్టించిన నాయకుడు ఎక్కడున్నాడో తెలియదు ఇప్పుడు.
అతను కొట్టించిన నాయకుడు, ఆయన కూడా ఆ రోజుల్లో గ్రాడ్యుయేటు, కొడుకు వాళ్ళ జీతాల మీద ఆధారపడి బతుకుతా ఉన్నాడు. ఇది నేను అలాగే రాజగోపాల్ నాయుడు గారు 77లో ఎంపీగా పోటీ చేసినప్పుడు మా ఊర్లోకి రానివ్వలేదు. అతను బూతులు తిట్టి ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు. మా ఊరికి పోయే దారిలో ఒక చెట్టు బండ్ ఉంటే సాయంత్రం వరకు అక్కడ కూర్చొని దండం పెట్టిన రాజగోపాల్ నాయుడు గారు ఎంపీ అయ్యాడు. ఆయన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు ఓడిపోయారు. దౌర్జన్య రాజకీయాలు చేసిన చాలా మంది పతనమైన చరిత్ర నేను అందరినీ చెప్పగలను. అంటే కత్తి పట్టినవాడు కత్తి వేటుకు చస్తాడు అన్న ఇది ఎవరైతే హింసాపూరిత రాజకీయం అనుకుంటారో వాళ్ళు ఆ హింసకు గురవుతారు, బలవుతారో, పతనం అవక తప్పదని. ఇది ఓకే సార్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అప్పుడు చేశారు, వైఎస్ఆర్సీపీ చేసేటప్పుడు ఏం చేశారంటే టీడీపీ ఒక వార్నింగ్ ఇచ్చింది, లైక్ లోకేష్ గారు రెడ్ బుక్ లాగా వార్నింగ్ ఇచ్చింది, మేము వచ్చినాక చూసుకుందామని చెప్పింది. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది, ఈసారి నేను చూపిస్తాను, ఈసారి నేను వస్తే అనేసి వీళ్ళు చూపించుకున్నారు. ఇది ఎప్పుడు ఆగుతుంది అలా అంట ఇలాగా చేసుకున్నప్పుడు? ఇప్పుడు మంచి రాజకీయ నాయకులు అనుకుందాం సార్, ఇప్పుడు కొన్ని ఊళ్ళలో మంచి రాజకీయ నాయకులు ఉన్నారు సార్, వాళ్ళకు తెలుసు ఆ ఊర్లో గొడవ లేకుండా వాళ్ళు చూసుకుంటారు, ఏంది ఒక కామన్ మ్యాన్కి ప్రొటెక్షన్ ఇస్తారు. కానీ అలాంటి వాళ్ళని వీళ్ళు ఓడిస్తూ ఉన్నారు జనాలు. అది ఎందుకు అలాగ జరుగుతుంది? ఇందాక చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి జవాబు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారండి. ఈ గొడవలు అయినప్పుడు కక్షపూరిత రాజకీయాలకు నేను దూరము, కక్షపూరిత రాజకీయాలు చేయకండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు చెప్పడం లేదు సార్, ఇప్పుడు బయటికి చెప్పడం లేదు, జరుగుతున్నాయి కదా. లేదు, జరిగితే కేసులు కూడా పెట్టించారు. అంటే జరుగుతాయండి. నేను చెప్పేది అంటే వీళ్ళలో మార్పు రాకుండా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మారితేనో, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మారితేనో, లేకపోతే ఒక్క నరేంద్ర మోడీ గారు మారితేనో సమాజం అంతా మారే ప్రశ్న లేదు. సమాజంలో మార్పు రావాలని ట్రాన్స్ఫర్మేషన్ అంటుంటాం, మార్పు. గాంధీ మహాత్ముడు చెప్పాడు, సమాజంలో నువ్వు ఏం మార్పు కోరుకుంటే అది నీ నుంచి ప్రారంభించాలని. ఈ పరిస్థితులు ఇలా వస్తే నాకు తెలుసండి రాజకీయాలు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పటి నుంచి తెలుసు, కత్తులతో పొడుచుకున్న వాళ్ళు, బాంబులు వేసుకున్న వాళ్ళు, చచ్చిన వాళ్ళు, అతి తక్కువ వయసులోనే నాశనం అయిపోయిన లీడర్లు చాలామంది నా ఫ్రెండ్స్ తెలుసండి. నేను చిన్నప్పుడు బాగా కలిసి నేనొక్కడు మా బ్యాచ్లో చాలామంది క్రిమినల్ పాలిటిక్స్లో 35-40 ఏళ్ళకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అప్పుడు వాళ్ళతోనే ఉన్నా ధర్మబద్ధంగా. ఇప్పుడు మీరు కొట్టనొస్తే నేను ఊరికే ఉంటున్నాను, ఆ ప్రశ్నే లేదు. మీరు ఏదో నన్ను కొట్టనొచ్చేస్తే గాంధీ మహాత్ముడు మాది ఈ చెంప చూడండి, నేను డామినేట్ చేస్తాను, నాకు ఆ సామర్థ్యం ఉంది, నేను ఎవరిని. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమందిని క్షమించి వదులుతాను. నన్ను కూడా బెదిరించిన వాళ్ళు ఉంటారు. క్షమించి ఎందుకు వదులుతానంటే వాడు కూడా పనికి మాలిన వాడితో నేను గొడవ పడి కోర్టులు కేసులు పెడితే నాకు రేపు పాస్పోర్ట్ రాదు, మా అబ్బాయి విదేశాలు తిరుగుతుంది, మాకు దేశం ముఖ్యం. లేదా మా జీవితం. వీడు కూడా ఒక పనికి మాలిన వాడు, గంజాయి బ్యాచి, వాడితో నేను కొట్లాడుకునేది ఎందుకు? అంత అవసరం అయితే ఎలా కొట్టాలో నాకు తెలుసండి. నేనేమి మహాత్మా గాంధీ నిబద్ధత ఎంత ఉందో సామర్థ్యం అంతుంది. అందుకే నా పేరే నాటు బాంబుల సుధాకర్ రెడ్డి. ఎన్బి అంటే నేనేమి అల్లా టప్ప అరటికాయ బజ్జీ కాదమ్మా, అరటికాయ బజ్జీ కాదు, నేను మిరపకాయ బజ్జీ, అది డబుల్, అది గుంటూరు మిరపకాయ బజ్జీ కొరికితే అంటే పనికి మాలిన చాలామంది నేను రౌడీ అంటుంటారు. ఏమి రౌడీరా నువ్వు? నా మాదిరి కర్ర తిప్పగలవా? నా మాదిరి కరాటే చేయగలవా? నా లాగా పరిగెట్టగలవా? నేను ఎగిరి దూకినంత దూకగలిగాడు ఎవడన్నా ఉంటే రా. ఒకసారి చెప్పాను, ఎవడరా నువ్వు? రౌడీ అంట. వాడు తాగేసి పొట్ట, అవును నేను రౌడీ. ఏందిరా నువ్వు? పరిగెట్టేది రాదు, అసలు పెళ్ళాంస సంసారం చేసేదే రాదు నీకు, నువ్వు వీడు ఒక రౌడీ. ఒక 90K నువ్వు అంత రౌడీ అయితే మేమేమైపోవాలమ్మా? అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే హింసా రాజకీయాలు, క్రిమినల్ రాజకీయాలు చేసేవాడు రాజకీయాలకు పనికిరాడు. అంటే శత్రువుని నిరోధించడం కోసం ఉండాలండి. ఇప్పుడు నా ఆస్తులు. అవునవును సార్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక పార్టీ మనిషి ఉన్నాడు అనుకోండి సార్, అతను తప్పు చేశాడని 100% తెలిసింది, కోర్టులో కూడా ఒప్పుకునేశారు అనుకోండి. ఇప్పుడు ఆ మనిషిని అదే పార్టీలో మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారు సార్?
ఇది అంటే మేము మీకు చెప్తాను, దురదృష్టం అంటే పరిస్థితులు. అంటే దీన్ని అంటే మనం ఎవరిని తప్పు పట్టడం లేదు. మన వ్యవస్థలు ఎలా అయిపోయినాయంటే దురదృష్టకరమైన పరిస్థితులు. డబ్బు లేకుండా రాజకీయం చేయలేము, మందు లేకుండా ఇట్లా వచ్చేసాం. ఎందుకంటే మీకు చెప్తా ఓడిపోతే ఓడిపోతాను, ఏమవుతుంది ఏమవుతుంది? నేను ఇంతవరకు ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. నాకున్నంత పాపులారిటీ ఎమ్మెల్యేలకు కూడా లేదు. రమ్మని నాకంటే ఎవడన్నా ఓటింగ్ పెట్టు. ఈ చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో సుధాకర్ రెడ్డి అంటే ఈ రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి తెలుసు. 5 కోట్లలో 2 కోట్ల మందికి తెలుసు. నేను ఎమ్మెల్యే అయినా వార్డు మెంబర్ కూడా కాదు. మనిషికి లీడర్షిప్ అంటే సామాజిక నాయకత్వం వహించగలిగాడే నిజమైన నాయకుడు. అధికారం ఉంది కదా అని అహంభావం చూపేవాడు పతనమయ్యే దశలో ఉన్న వ్యక్తి. వాడిని నాయకుడు అన్న. అహంకారిని వాడే నాయకుడు. నాయకుడు అంటే సమాజ హితం కోరాలి, నిబద్ధత ఉండాలి, స్ఫూర్తి ఉండాలి, దూరదృష్టి ఉండాలి, సహానుభూతి అంటే వాళ్ళని అర్థం చేసుకోగలగాలి, సాయం చేయగలగాలి, అండదండలతో నిలబడగలగాలి, బాధ్యతలు స్వీకరించగలగాలి, పోరాటం చేయగలగాలి, సమాజం కోసం నిలబడగలిగిన వాడు నాయకుడు. తప్ప ప్రతి బేవర్సాగాడు ఏడో డబ్బులు చేసి ఇంకోటి ఏమార్చుకొచ్చి ఫండింగ్ ఇచ్చి ఎమ్మెల్యే అయిపోయాను, నేను మంత్రి అయ్యానంటే వాడు నాయకుడే కాదు. వాడు బ్రోకర్ తప్ప, భజన పరుడు తప్ప నాయకుడు అనే ప్రశ్నే లేదు. ఓకే సార్, ఇప్పుడు మనం కక్ష రాజకీయాలు మాట్లాడుకున్నాము. వీటికన్నిటికీ అంటే దీనికన్నా మెయిన్గా వచ్చేదలకి అయితే బడ్జెటే వస్తుంది మెయిన్గా. దేనికైనా కూడా ఈ ఫ్రీబీస్ వీళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టే వీళ్ళ రాజకీయ నాయకులు వెంట తిరగడము, ఇలాంటి గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందరికి జాబ్స్ వస్తే ఎవరి పనుల వాళ్ళు చూస్తే దేశం బాగుపడుతుంది, లేకపోతే రాష్ట్రమైనా బాగుపడుతుంది. ఓకేనా, అన్ని రాష్ట్రాలతో పోలిస్తే. ఇప్పుడున్న నాయకులు కానీ, లేకపోతే ఇప్పుడు పార్టీ కానీ, లాస్ట్ గవర్నమెంట్ కానీ వీళ్ళు వృధాగా జనాల డబ్బులు ఎందుకు అంత ఖర్చు చేస్తున్నారు? ఇప్పుడు అడ్వైజరీ అనేసి సంథింగ్ ఉంటారు మనుషులు, వాళ్ళకు కోట్లు వాళ్ళకు దోచి ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఒకరు ఉండడమో, లేకపోతే ఇద్దరు ఉండడమో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉండడమో అది వేరు. ఎందుకంటే వాళ్ళు నాలెడ్జ్ పర్సన్స్ ఆల్రెడీ ఆ ఫీల్డ్ మీద ఉన్నారు కాబట్టి. వీళ్ళు ఎలాగ ఉన్నారంటే కొంతమంది రౌడీల్ని, లేకపోతే కొంతమంది పిహెచ్డి చేసిన వాళ్ళని నేనేమన్నాం లేదు, కానీ కొంతమంది రౌడీలను కూడా, లేకపోతే నాలెడ్జ్ లేని వాళ్ళని కూడా వీళ్ళు సలహాదారులుగా పెట్టుకోవడం వల్ల అదేమవుతుందంటే ఏంది మా డబ్బు ఇచ్చేస్తున్నారు, ఎంత ఫ్రీగా ఇచ్చేస్తున్నారా అనేసి జనాల్లో ఆల్రెడీ ఉంది. ఇది ఎందుకు ఇలాగ ఇవ్వడం? మీకు ఇస్తున్నారు కదా ఉచితాలు, చాలదా? వాళ్ళు అది తింటేం పోతుంది అంటే ఇదేనా? అంటే నేను నవ్వుతాను. నేను ఒక సలహాదారుని అడిగాను. నాకు ఇంతకుముందు ఉన్న సలహాదారులు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే 10 మంది కాదు 50 మంది ఉన్నారు. 50 మందిలో ఒక సలహాదారుని అన్నా నువ్వు ఏం సలహా ఇచ్చావన్నా అని. రే నువ్వు గమ్ముండ్రాను అన్న. ఎప్పుడైనా ఒక సలహా నోరు తెరిచావా? లేదు. ఇవేమిటే తెల్ల ఏనుగుల పెంపకం వచ్చేసిందండి. రాజకీయ పదవుల పునరావాస కేంద్రాలుగా మారిపోవడం దురదృష్టకరం. ఏదంటే మనం అవుతున్నామంటే మీకు ఉదాహరణ చెప్తానండి. ఒక చిన్న మీటింగ్ పెట్టాలంటే బ్యానర్లు, వీడేదో పోలిగాడు, వాడు ఏమి దేనికి ఉండదు, వాడు పెద్ద లీడర్, ఆ పక్క ఒకడు వీడొకడు అన్న వస్తున్నాడంట. వీడి ఇంట్లో పక్కింటోడికి కూడా తెలియదు వీడు చేసే చెంచాగిరి పని. వీడు ఒక లీడర్. లక్షల కోట్లు ఖర్చు పెడితే తప్ప మీటింగ్ కాదనుకునే రోజులు వచ్చాయండి. నేను మొన్ననే ఒక సమావేశంలో మాట్లాడుతూ చెప్పాను. నా చిన్నప్పుడు కార్యకర్తల సమావేశం పెడితే తీర్మానాలు చేసేవాళ్ళం. ఈరోజు కార్యకర్త అయ్యా తిరుపతిలో పలాని వీధి కావాలి, లేదా పలానిది కావాలని తీర్మానాలు చేసి ప్రభుత్వాన్ని ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో అలాంటిది ఏమీ లేదు. వచ్చేది వాడిని వీడి తిట్టేది, మళ్ళీ వాడు వచ్చేది వీడిని తిట్టేది, సవాల్ అనేది, మీసాలు తిప్పేది, తొడదట్టేది. అది కూడా సరిగ్గా సౌండ్ రాకుండా తడతారా? దానికి కూడా సామర్థ్యం ఉండాలి. ఏడ తడతాడో తెలియక తట్టేది. ఇవి కల్చర్ పాడైపోయిందండి. రాజకీయ సంస్కృతి గాడి తప్పిపోయింది. మీకు అర్థమైందా? నేను అంటే మీకు తెలియదు, నేను చిన్నప్పుడు చాలా స్వాతంత్ర సమర యోధులు అంటారు మీరు, వాళ్ళతో కలిసి తిరిగాను. నా అదృష్టం, అది అదృష్టం. మీరు ఆ మనుషులు కూడా లేరు బతికి ఇప్పుడు. అవి చెప్తే మీకు అది తెలుసు అంటారు. అలాంటి వాళ్ళతో తిరిగాం, రాజకీయాలు నేర్చుకున్నాం. వాళ్ళు ఎంత నిరాడంబరంగా ఉన్నారో చూసాం. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా
మీ ఊర్లో ఎవరైనా ఒక లీడర్ ఏమ్మా వాన పడిందమ్మా, ఆ ఊర్లో చెరువులో నీళ్లు ఉన్నాయా, రోడ్లు ఏమైనా ఉన్నాయా, మీరు ఎట్లా ఇట్లా అడిగే లీడర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు లీడరు మీ ఊర్లో ఏమన్నా పరుంబోక్ స్థలాలు ఉన్నాయా, గుట్లు ఉన్నాయా, ఎర్రమట్టి అన్న తోలచ్చా, చెన్నైకి తోలుదామా, ఆడేమన్నా ఇంకేమన్నా నల్ల గుండ్లు రాళ్ళు ఉన్నాయా, ఎవరిదన్నా నిజమండి, నిజమిది. నా చిన్నప్పుడు నేను పోతే ఎవరైనా వీళ్ళు అడిగేది ఇది, మీ ఊర్లో ఎలా ఉన్నారని. ఈరోజు మీ ఊర్లో భూములు ఆడున్నాయి, యామార్చే పనులు. ఈ రాజకీయం మొత్తం ఉల్టా అయిపోయిన తర్వాత పెరుగుట విరుగుట కొరకైన ఒక సామెత ఉందని, ఇది పెరుగుతూ ఉంది. త్వరలో విరుగుడు ప్రారంభమవుతుంది. రౌడీలు, కబ్జాదారులు, అనైతిక రాజకీయవేత్తలను తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఓకే సార్, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అయితే ఇప్పుడు జనాలు మారాలా లేకపోతే రాజకీయ నాయకులు మారాలా? జనాలు మారాలి, జనాలు మారాలి. అంటే నేను రాజకీయాలు ఉన్నాను కదా, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎందుకు పరిమితం అండి. ఒక పార్టీకి ఒక అధ్యక్షుడు, కార్యదర్శి, లేకపోతే కమిటీ ఒక 200 300 ఉంటారు. కార్యకర్తలు ఇవ్వండి. ఎప్పుడైతే ప్రజల్లో మార్పు వస్తుందో, నా నాయకుడు ఇలా ఉండాలని, మీరు ఎవరినన్నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా చెప్పండి? ఎవరినన్నా చేసుకుంటారా? వెతికి అన్నీ చూసి లవ్ చేసినా కూడా, మీరు లవ్ చేసినా పెళ్లి చేసుకున్నా సెలెక్ట్ చేసుకుంటారా లేదా? మీరు సక్రమంగా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు సక్రమైన భార్య దొరుకుతుంది. అదే కదా, మీరు లిప్స్టిక్ చూసో, హై హీల్స్ చూసో, టిక్కు టక్కు నడిచి దాన్ని పెళ్లి చేసుకుంటే అదే దొరుకుతుంది. మార్పు ఎవరిలో రావాలి? ప్రజలు మారకపోతే సమాజం పతనం అవుతుంది. నీకెవరు లీడర్ కావాలి? బ్రోకర్ గాడినా, తార్పుడు గాడ, తాగుబోత, కబ్జాదార, వెధవ, వితండవాద, అహంకార, స్వార్థపరుడ, అసాంఘిక శక్తి నీకు లీడర్ కావాలి. వాడు నా కులమూడు, నాకు మొన్న ఓట్లకు డబ్బు ఇచ్చాడంటే నువ్వు భ్రష్టు పట్టిపోతావు. ₹1 కోటి ప్యాకేజ్ అని పెళ్లి చేసుకుని సంసార సుఖం లేకుండా డిప్రెషన్కో లేకపోతే ఇంకొక సైకోసిస్కో లోనే సైకాలజిస్టులు, సెక్సాలజిస్టులు తిరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో బేవర్స రాజకీయ నాయకుల్ని లీడర్లు చేస్తే సమాజ పరిస్థితి అది. ఈ నేపథ్యంలో ఎవరు మారాలో మీరు చెప్పండి. ప్రజలు మారాలి. ప్రజలు మారి మంచి నాయకత్వాన్ని నిలబెట్టగలిగితే భారతదేశం ప్రపంచంలో రాణిస్తుంది. మన అదృష్టం ఇప్పుడు కూడా మనం ఆర్థికంగా అంతా పెరగడానికి కారణం ఏమంటే, సహజ వనరులు ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని సహజ వనరులు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పటికీ కష్టపడి శ్రమించే శ్రామికులు, రైతులు ఉన్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. మన ఇల్లు ఎవరో ఒక స్వీపర్ వచ్చి రోజు తుడిచి పోయిపోతుంది. ఈ అమ్మాయి ₹1 కోటి జీతం తీసుకుని మొగుడు పెళ్ళాం ఇల్లు తొడవదు. ₹1000 2,000 నెలకు తీసుకున్న అమ్మాయి ఇల్లు శుభ్రం చేస్తుంది. 1000 2,000 తీసుకున్నాడు, అన్నం పెడుతున్నాడు. ఆ శ్రామిక జనం కూడా సోమరిపోతులుగా మాట్లాడితే వీళ్ళ గతి ఏమవుతుంది చెప్పండి. అందుకని సమాజం మారాలి, సమాజంలో మార్పు రావాలి. ముఖ్యంగా యువతలో చదువుకునేది కదా, ఒక్కరైనా సామాజిక స్పృహతో చదవండి. ఈ దేశం స్వాతంత్రం రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది చూడండి. అమెరికా అగ్రదేశం వెలిగింది, సింగపూర్ అగ్రదేశం అవుతుంది. భారతదేశం ఇంత సహజ సంపదలు ఉన్న దేశం ఇంత అణగారిపోవడానికి కారణం ఏదో ఆలోచిస్తే, రాజకీయ దుర్నీతి అర్థమైతే మారాల్సింది ప్రజలండి. లీడర్లు ఆటోమేటిక్ వాడి ఓటు వేయకపోతే వాడేంది మారేది. ఓకే సార్, ఇప్పుడు అంటే ఇవన్నీ మాట్లాడుతుంటే నేను జనరల్గా పాలిటిక్స్ గురించి ఎక్కువ చూస్తూ ఉంటాను. స్ట్రెస్ అనేది అంటే భరించలేను సార్. కొన్ని అన్యాయంగా అనిపిస్తుంది. ఏంది, ఒక లీడర్ ఉన్నాడు మంచి అతను, ఓటు లేదు, ఇప్పుడు జనాలు మారాలనేసి మనం ఒక స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్కైనా కూడా ఇన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, ఒకరికి డబ్బులు ఇవ్వాలి, ఇంకొకటి మేపాలి, లేకపోతే ఇంకొకటి మందు పోయాలి. ఈ స్ట్రెస్ అంతా ఎలా సార్ భరిస్తూ ఉంటారు? ఇది అదే మీకు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు సామర్థ్యం, నైపుణ్యం, జ్ఞానం, వివేకం, సామాజిక స్పృహ లేని వాడు నాయకుడిది వీళ్ళందరూ కావాలి. ఇవన్నీ ఉన్నవాడికి చెంచాలు ఎందుకు?
అందరు మెయింటైన్ చేస్తున్నారు. అదే ఎందుకు చెంచాలు నేను చాలా మంది ఇప్పుడు నేను ఊరికండి అంటే నేనేమి నన్ను నేను సార్ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఒక ఎమ్మెల్యే కూడా ఒక 10 మంది రౌడీల్ని లేకపోతే 10 మంది ఇంకొక మీకు చెప్పేది అంటే వీడికి సామర్థ్యం లేదు, తెలివితేటలేదు, ఒక ప్రెస్ నోట్ రాయలేడు, ఒక 4 మాటలు మాట్లాడలేడు. వీళ్ళ ఆయన ఎక్కడో సంపాదించేస్తుంటే లేకపోతే వీడు ఏదో బ్రోకర్ పనులు చేసో కబ్జాలు చేసి డబ్బు వచ్చేస్తుంది. ఆ డబ్బుని అధికారం కోసం ఖర్చు పెట్టేయాలి. వీడు నిలబడలేక ఈ రౌడీలు మేపుతుంటాడు. నేను రాజకీయ నాకెవడు రౌడీలు, నేను ఒకడే తిరుగుతుంటా స్కూటర్లో ఒక్కడనే. నేను ఘాటైన విమర్శలు చేసే రోజుల్లో, ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఎప్పుడైనా నేను ఒక్కడే తిరుగుతుంటా. నన్ను చాలామంది అడిగారు మీకేమి ఎవరిని సపోర్టరా, నన్ను కొట్టేవాడు లేదమ్మా, పుట్టలేదు తిరుపతిలో, చిత్తూరు జిల్లా. నేను కొట్టగలను, పరిగెట్టగలను, తరమగలను, నేను రాయగలను, నేను మాట్లాడగలను, నేను చెప్పగలను. నేనే ఒక వ్యవస్థ. ఇది ఎందుకంటే నన్ను పొగుడుకోవడానికి కాదు. ఇప్పుడు ఉన్న ఈ మరుగుజ్జుగాళ్ళంతా వచ్చేసి ఎక్కడెక్కడో వాడు చేసేది. నేను నిన్నే చూశాను, తోపుడు బండ్లు వాళ్ళ దగ్గర చిల్లర్లు తీసుకోకండి అని మేయర్ గారు ఏదో ఇస్తే చెప్పారు. ఈ ఊర్లో తోపుడు బండ్లు అన్ని డబ్బు అడిగితే వాడు కంప్లైంట్ చేసే స్థితిలో ఉన్నారా? వీధులు పంచుకొని తింటుంటే తిరుగుబాటు ఎక్కడొస్తుందండి? నాయకత్వం లేని నాయకుడు అంటే సమర్థుడు అనే మాట పోయి నాయకుడు అంటే ప్రలోభకారుడు, నాయకుడు అంటే స్వార్థపరుడు, నాయకుడు అంటే అహంకారి, నాయకుడు అంటే దోపిడీదారు, నాయకుడు అంటే అసాంఘిక శక్తి అనే పరిస్థితులు దాపురించడం వల్ల ఈ గ్రూపు కావాలి. ఎందుకు జనం ఎందుకండి? నువ్వు మాట్లాడితే బ్యానర్లు అవసరమా, కటౌట్లు అవసరమా, ఈ వీధి పొడుగు ఎందుకు? నాకు ఎక్కడైనా నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. నేను ఎప్పుడు మీడియాలో ఉంటాను. రీజను అవసరమైన మాట్లాడగలను. వీడికి ఏమన్నా అడిగితే అన్న రాసినా. నేను ఈ మధ్య ఏమన్నా అంటే మా అబ్బాయి ఒక మీటింగ్లో గెస్ట్గా వెళ్ళాడు, ఎక్కడో ఊరిలో అదే చెప్తాను. అక్కడ ఎమ్మెల్యే వచ్చాడు. కొద్ది రాసి ఇచ్చి మా అబ్బాయి పిల్లోడు రాసి వల్ల సరే మేము స్పీచ్ రాసిస్తే నేను మాట్లాడతాను. సరే కూర్చొని మా వాడు నెమ్మదిగా టైప్ చేసి స్పీచ్ ఇచ్చాడు. ఏం అద్భుతంగా రాసావుయా, ఒక 10 నిమిషాలు ఇంత స్పీచ్ ఎలా రాసి ఇచ్చావన్నా? నాకు తెలిసిన సబ్జెక్టే కదా, మీరేం మాట్లాడవాలని. అతను మాట్లాడితే పేపర్లో ఆయన వస్తుంది. మా వాడు చెప్తే అది కూడా కొంచెం చూసుకొని సెల్లాడు పెట్టుకొని ఇలా చూసి మాట్లాడినాడు. ఆయన ఎమ్మెల్యే, నాకు మంత్రి లేదు ఇంకా మంత్రి అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు నాకు మంత్రి కాదు. నువ్వు సెల్లో మాట్లాడిన ఒక 10 లైన్లు నువ్వు ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడలేని వ్యక్తివి, నీకు మంత్రి ఇచ్చి ఏం చేస్తావు? మంది వేసి చిందేస్తావా? దేనికి నీకు మంత్రి అంటే? నేను అనేది అంటే మీరు ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు మీరు ఈ ఛానల్ పెట్టారు, మీకు దీంట్లో టెక్నాలజీ తెలియకపోతే మీరు దీన్ని సస్టైన్ కాలేరండి. అన్ని యువతర మీద ఎడిటింగ్ ఎలా చేయాలన్నా అంటే అయ్యో ఇది ఎడిటింగ్ రేపు వర్క్ అవుతుందండి, ఇప్పుడు కాదంట. మీకు ఆ నాలెడ్జ్ ఉంటే రారా అయిపోయింది చూడరా అంటావు. టిక్కు కొడితే అంటే అమ్మాయి డ్యాన్స్ వేసినట్టు అర్థమైందా? కాబట్టి రాజకీయ నాయకుల్లో జ్ఞానహీనులు ఎక్కువ అవడం వల్ల ఇలాంటి దరిద్ర పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకోండి. ఓకే సార్, సుధాకర్ రెడ్డి గారు చాలా థ్యాంక్స్. అంటే చాలా టైం మాకు ఇచ్చారు, చాలా థ్యాంక్స్. రైట్ బ్రదర్, మీ కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఎవరమైనా చెప్పుకునేదానికి ఒక వేదిక కావాలి. ఇప్పుడున్న మీడియా ఛానల్స్ ఎక్కడ పోయి నేను ఏం మాట్లాడాలో తెలియదు. నేను సైకాలజీ మర్చిపోయాను. నన్ను సైకాలజిస్టు, సామాజికవేత్తను గుర్తు చేసినందుకు మీకు, మీ ఛానల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.